So hello everyone, welcome back to AP Institute. This is Ganesh from AP Institute. అయితే మనకి 2026 సైనిక్ స్కూల్ సిలబస్లో అయినా ఆర్ఎంఎస్లో అయినా సరే సో 6th క్లాస్ ఎంట్రన్స్ రాసే స్టూడెంట్స్ అందరికీ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే సోలార్ సిస్టమ్ అండ్ అవర్ ఎర్త్ అని చెప్పేసి సైనిక్ స్కూల్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎంఎస్ కూడా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఈస్ ద టాపిక్ నేమ్? సోలార్ సిస్టమ్ అండ్ అవర్ ఎర్త్. ఓకే, సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి, మన ఎర్త్ గురించి కూడా తెలుసుకోవాలి. అయితే వాట్ ఈజ్ సోలార్ సిస్టమ్? సోలార్ సిస్టమ్ అంటే ఏంటి? సో సోలార్ సిస్టమ్ అంటే ఏంటి జాగ్రత్తగా వినండి. ఎవ్రీవన్ లిజన్ కేర్ఫుల్లీ ఫస్ట్. సో వాట్ యు అబ్జర్వ్ హియర్? దిస్ ఈజ్ సన్. ఓకే, సన్ చుట్టూ కూడా చాలా ఆర్బిటాల్స్ ఉన్నాయి, అవునా? సో ఫస్ట్ ఆర్బిటాల్, సెకండ్ ఆర్బిటాల్, థర్డ్ ఆర్బిటాల్, 4, 5, 6, 7, 8 ఆర్బిటాల్స్ చూపించారు ఇక్కడ. ఎందుకంటే మనకి 8 ఆర్బిటాల్స్ చూపించారు? 8 ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి. ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి? 8 ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టంలో సెంటర్ ఎవరు ఉంటారు అంటే స్టార్. ఆ స్టార్ పేరు ఏంటిది? సన్ అనే ఒక స్టార్ ఉంటుంది. ఆ స్టార్ చుట్టూ కూడా కొన్ని ప్లానెట్స్ అనేవి తన చుట్టూ తాను తిరుగుతూ సన్ చుట్టూ కూడా తిరుగుతాయి. ఎలా తిరుగుతాయి అనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సన్ చుట్టూ ఎవ్రీ ప్లానెట్ హౌ ఇట్ వాజ్ రొటేటింగ్ అండ్ హౌ ఇట్ వాజ్ రివల్యూటింగ్. ఓకే, ఏ విధంగా రొటేషన్ అవుతుంది, ఏ విధంగా రివల్యూషన్ అవుతుంది అని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను వీడియోలో. అయితే మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సిన కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఈ సోలార్ సిస్టమ్ అనేది ఎందులో ఒక పార్ట్ తెలుసా? ఎనీవన్? సోలార్ సిస్టమ్ ఎందులో పార్ట్? సోలార్ సిస్టమ్ అంటే ఎందులో ఉంటుంది? ఇప్పుడు చెప్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? ఇండియాలో ఉంది. ఇండియా ఎక్కడుంది? ఏషియాలో ఉంది. ఏషియా ఎక్కడుంది? వరల్డ్లో ఉంది. వరల్డ్ ఎక్కడుంది? ఎర్త్ పైన ఉంది. ఎర్త్ ఎక్కడుంది? సోలార్ సిస్టంలో ఉంది. ఎర్త్ ఎక్కడుంది? సోలార్ సిస్టంలో ఉంది. మరి సోలార్ సిస్టమ్ ఎక్కడుంది? వెరీ గుడ్. సోలార్ సిస్టమ్ ఎక్కడుంది? గ్యాలక్సీ. సోలార్ సిస్టమ్ ఎక్కడుంది? గ్యాలక్సీలో ఉంది. అయితే మనకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ గ్యాలక్సీ పైన అడగచ్చు. వాట్ ఈజ్ అవర్ గ్యాలక్సీ నేమ్? మిల్కీ వే. వెరీ వెరీ గుడ్. ఓకే, వాట్ ఈజ్ అవర్ గ్యాలక్సీ నేమ్? మిల్కీ వే. మిల్కీ వే ఈజ్ ద మిల్కీ వే. ఆకాశ గంగా అని కూడా పిలుస్తారు దీన్ని. ఏమని పిలుస్తారు? ఆకాశ గంగా. వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ మిల్కీ వే? ఆకాశ గంగా. ఓకే, సో వాట్ ఈస్ అవర్ ఓన్ గ్యాలక్సీ నేమ్? మిల్కీ వే ఆర్ ఆకాశ గంగా. ఓకే, మన ఓన్ గ్యాలక్సీ పేరు ఏంటంటే మిల్కీ వే. ఓకే, మనం మిల్కీ వేలో ఉన్నది మన సోలార్ సిస్టమ్ అనేది. మిల్కీ వేలో చాలా స్టార్స్ ఉన్నాయి, అందులో సన్ అనేది ఒక స్టార్. మిల్కీ వేలో చాలా స్టార్స్ ఉన్నాయి, అందులో సన్ అనేది ఒక స్టార్. ఆ స్టార్ చుట్టూ మళ్ళీ కొన్ని ప్లానెట్స్ తిరుగుతున్నాయి, అందులో మనం ఎర్త్ అనే ప్లానెట్లో ఉన్నాం. చూసారా? అయితే మరి మిల్కీ వే ఎందులో ఉంది? మిల్కీ వే ఎందులో ఉంది? ఎనీవన్? గ్యాలక్సీ మిల్కీ వే అనే గ్యాలక్సీ ఇప్పుడు సోలార్ సిస్టమ్ మిల్కీ వేలో ఉంది. మరి మిల్కీ వే ఎక్కడుంది? చెప్తున్నారు ఎవరో? కరెక్ట్గా చెప్పాలి. యూనివర్స్. వెరీ గుడ్. ఓకే, సో మిల్కీ వే అనే గ్యాలక్సీ ఎక్కడుందమ్మా? యూనివర్స్లో ఉంది. ఎందులో ఉంది? యూనివర్స్. సో వాట్ ఈజ్ యూనివర్స్? వాట్ ఈజ్ యూనివర్స్? యూనివర్స్ అంటే ఏంటి? సో యూనివర్స్లో ఏమేమి ఉంటాయి? యూనివర్స్లో ఏమేమి ఉంటాయి చెప్పండి అమ్మా. యూనివర్స్లో గ్యాలక్సీస్ ఉంటాయి. ఏముంటాయి? గ్యాలక్సీస్ ఉంటాయి. ఈ గ్యాలక్సీస్లో ఏముంటాయి? గ్యాలక్సీలో స్టార్స్ ఉంటాయి. తర్వాత ప్లానెట్స్ ఉంటాయి. స్టార్స్ చుట్టూ ఏం తిరుగుతాయి? ప్లానెట్స్ తిరుగుతాయి. ప్లానెట్స్ చుట్టూ ఏం తిరుగుతాయి? నేచురల్ శాటిలైట్స్ తిరుగుతాయి. ఇవన్నీ కూడా ఆస్ట్రాయిడ్స్ అయినా, ప్లానెట్స్ అయినా, స్టార్స్ అయినా, గ్యాలక్సీ అయినా ఇవన్నీ ఎందులో పార్ట్ అమ్మా? ఇవన్నీ కూడా ఎందులో పార్ట్? ఇవన్నీ కూడా ఎందులో పార్ట్? యూనివర్స్లో పార్ట్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా ఎందులో పార్ట్? యూనివర్స్. కాబట్టి వాట్ ఈజ్ యూనివర్స్ అంటే యూనివర్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ galaxies, stars, planets, stars, asteroids, okay,
నెక్స్ట్ శాటిలైట్స్ అన్నీ కూడా యూనివర్స్లో అన్నీ ఉంటాయి. ఓకే, సో ద స్టడీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ కాల్డ్, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ కాల్డ్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. యూనివర్స్ గురించి చదివే సైన్స్ ఏమని పిలుస్తారు? వెరీ గుడ్, ఆస్ట్రానమీ. ఏమని పిలుస్తారు? ఆస్ట్రానమీ. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకే, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ కాల్డ్ అని అడుగుతాడు. స్టడీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ కాల్డ్ ఆస్ట్రానమీ. ఓకే, ద స్టడీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ కాల్డ్ ఆస్ట్రానమీ. అయితే ఆ యూనివర్స్లో బిగ్గెస్ట్ గ్యాలక్సీ ఏంటి? యూనివర్స్లో ఉన్న బిగ్గెస్ట్ గ్యాలక్సీ ఏంటో తెలుసా మీ అందరికీ కూడా? యూనివర్స్లో ఉన్న బిగ్గెస్ట్ గ్యాలక్సీ, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ గ్యాలక్సీ? IC 1011. IC 1011, దానికి పెట్టిన పేరు అది. IC 1011. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? గ్యాలక్సీ గురించి మాట్లాడుతున్నాం. దేని గురించి మాట్లాడుతున్నాం? గ్యాలక్సీ గురించి మాట్లాడుతున్నాం. అయితే గ్యాలక్సీలో మనం 3 నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. అవేమిటి అంటే, మనకున్న యూనివర్స్లో బిగ్గెస్ట్ గ్యాలక్సీ ఏంటి, మన గ్యాలక్సీ పేరేంటి, మనకి దగ్గరలో ఉన్న గ్యాలక్సీ పేరేంటి. ఓకే, హియర్ యూ షుడ్ రిమెంబర్ 3 galaxy names. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ గ్యాలక్సీ నేమ్? బిగ్గెస్ట్ గ్యాలక్సీ. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ గ్యాలక్సీ ఇన్ యూనివర్స్? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ గ్యాలక్సీ ఇన్ యూనివర్స్? IC 1011. IC 1011. Second, our own galaxy. This is biggest galaxy. Okay, biggest galaxy is IC 1011. తర్వాత our own galaxy. Our own galaxy, మన ఓన్ గ్యాలక్సీ పేరేంటి మీ అందరికీ తెలుసు? మిల్కీ వే. తెలుగులో దీన్ని పాలపుంత అంటారు. ఏమంటారంటే తెలుగులో పాలపుంత అంటారు, మిల్కీ వే. దీన్నే ఆకాశగంగా అని కూడా పిలుస్తారు. అనదర్ నేమ్ ఆఫ్ మిల్కీ వే ఈజ్ ఆకాశగంగా. ఓకే, మిల్కీ వే ఈజ్ అవర్ ఓన్ గ్యాలక్సీ. వాట్ ఈస్ ద నియరెస్ట్ గ్యాలక్సీ టు us? వాట్ ఈస్ ద నియరెస్ట్ గ్యాలక్సీ టు అవర్ గ్యాలక్సీ? మన గ్యాలక్సీకి నియరెస్ట్ గ్యాలక్సీ ఏంటి అంటే ఆండ్రీమోడా. ఏంటమ్మా? ఆండ్రీమోడా. ఓకే, సో నియరెస్ట్ గ్యాలక్సీ ఈజ్ ఆండ్రీమోడా. నియరెస్ట్ గ్యాలక్సీ ఈజ్ ఆండ్రీమోడా. ఓకే, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామంటే యూనివర్స్ నుంచి స్టార్ట్ చేసాము. మనమంతా యూనివర్స్లోనే ఉన్నాము. నేను యూనివర్స్లో ఉన్నారు, మీరు యూనివర్స్లో ఉన్నారు, ఎర్త్ యూనివర్స్లోనే ఉంది, సన్ను యూనివర్స్లోనే ఉంది, గ్యాలక్సీ కూడా యూనివర్స్లోనే ఉంది. ఇవన్నీ కలిపే యూనివర్స్. ద స్టడీ ఆఫ్ యూనివర్స్. ద స్టడీ ఆఫ్ యూనివర్స్ ఆస్ట్రానమీ. గుడ్. ఓకే, ద స్టడీ ఆఫ్ యూనివర్స్ ఆస్ట్రానమీ. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ గ్యాలక్సీ ఇన్ ద యూనివర్స్? IC 1011. Our own galaxy, nearest galaxy to us, ఆండ్రీమోడా. ఆండ్రీమోడా. అయితే ఇప్పుడు మన యూనివర్స్ నుంచి గ్యాలక్సీలోకి వచ్చేసాము. ఇప్పుడు మనం ఏ గ్యాలక్సీలో ఉన్నాము? మిల్కీ వే అనే గ్యాలక్సీలో ఉన్నాం. అయితే ఈ మిల్కీ వే అనే గ్యాలక్సీలో చాలా స్టార్స్ ఉన్నాయి. అందులో మనం ఏ స్టార్ దగ్గర ఉన్నాము అంటే, ఏ స్టార్ దగ్గర ఉన్నాము? సన్. ఏంటి ఆ స్టార్ పేరేంటి? సన్. మనకి సన్ అనే స్టార్ చుట్టూ మన ప్లానెట్స్ తిరుగుతున్నాయి. అందులో మన ప్లానెట్ కూడా తిరుగుతుంది. ఓకే, అయితే సన్ చుట్టూ ప్లానెట్స్ ఏ విధంగా తిరుగుతున్నాయి, ఏ విధంగా రొటేట్ అవుతున్నాయి, ఏ విధంగా రెవల్యూషన్ అవుతున్నాయి, ఐ విల్ షో యూ వీడియో. సో జాగ్రత్తగా చూడండి. చూసారా సన్ చుట్టూ ప్లానెట్స్ ఏ విధంగా తిరుగుతున్నాయో? అలా సన్, ఇది సన్. ఓకే, ఈ సన్ చుట్టూ ప్లానెట్స్, ఇవన్నీ ప్లానెట్సే. ఓకే, ఈ ప్లానెట్స్ అన్ని ప్లానెట్స్ చూడండి. ఆ ప్లానెట్స్ పక్క చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న రాయిలు ఉన్నాయి, అవన్నీ ఆస్ట్రాయిడ్స్ అంటాము. ఓకే, సో అయితే సన్ వచ్చేసరికి చూడండమ్మా, సన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 93 millions అవే ఫ్రమ్ ద ఎర్త్. ఎర్త్ నుంచి సన్కి డిస్టెన్స్ ఎంత అంటే 93 millions అవే. ఓకే, అయితే చూడండి, ఇప్పుడు ఈ సన్కి ఎర్త్కి రిలేషన్ చూపించారు. అయితే మనకి లైట్, సన్లైట్ వస్తుంది కదా, ఆ సన్లైట్ దేని నుంచి వస్తుంది, అలాగే టైం దేని వల్ల వస్తుంది, అన్నీ కూడా ఏంటి, మన ప్లానెట్ రొటేషన్ అండ్ రెవల్యూషన్ వల్ల వస్తుంది. మనకి డేస్ నైట్స్ దేని వల్ల వస్తున్నాయి? రొటేషన్ అండ్ రెవల్యూషన్. ఇలా సన్ అంత పెద్ద సన్ ఉంటే అంత చిన్న మనం
ఎర్త్ ఉంటుంది, ఇలా సన్ చుట్టూ కూడా మన ఎర్త్ తిరుగుతుంది. సో సన్ చుట్టూ చూడండి ఎంత వేడిగా ఉందో. ఓకే, సో ఇలా ఈ సన్ ఉంటే ఈ సన్లో ఎక్కువ హైడ్రోజన్ హీలియం ఉంటుంది. సన్లో ఏమి ఎక్కువ ఉంటుంది? హైడ్రోజన్ హీలియం ఉంటుంది. ఓకే, సో సన్కి నియరెస్ట్ ప్లానెట్ ఏంటంటే మెర్క్యూరీ, సెకండ్ వీనస్, థర్డ్ ఎర్త్, తర్వాత మార్స్, తర్వాత జూపిటర్, తర్వాత సాటర్న్, తర్వాత యురేనస్, లాస్ట్ నెప్ట్యూన్. ఇలా ఈ ఆర్డర్లో సన్ చుట్టూ ఆర్బిటాల్ చుట్టూ తిరుగుతాయి. అయితే జూపిటర్ చూడండి, జూపిటర్, తర్వాత మెర్క్యూరీ చూడండి, మెర్క్యూరీ, తర్వాత సాటర్న్ చూడండి ఎలా ఉందో, సాటర్న్, తర్వాత వీనస్ చూడండి ఎలా ఉందో, వీనస్. ఓకే, చూడండి అవన్నీ ఎలా తిరుగుతున్నాయో సన్ చుట్టూ కూడా, ప్లానెట్స్ అన్నీ కూడా. ఓకే, సన్ చుట్టూ ఎలా తిరుగుతున్నాయో చూడండి, ప్రతి ప్లానెట్ ఎలా తిరుగుతుందో చూడండి. ఓకే, ఇలా సన్ చుట్టూ కూడా ప్లానెట్స్ అనేవి ఏమవుతున్నాయి? రొటేషన్ అండ్ రెవల్యూషన్. చూడండి ఎర్త్ ఎలా తిరుగుతుందో, ఎర్త్ చుట్టూ మరొకటి తిరిగేస్తుంది. ఏంటి అది? మూన్. ఎర్త్ చుట్టూ ఇంకో చిన్నది కనిపిస్తుందా? అది మూన్. ఇలా మనకి డేస్ అండ్ నైట్స్, ఇలా సీజన్స్ ఇవన్నీ రావడానికి రీజన్ ఏంటంటే రొటేషన్ అండ్ రివల్యూషన్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ రొటేషన్ అవడం వల్ల, రివల్యూషన్ అవడం వల్ల, ఎర్త్ రొటేషన్ అవడం వల్ల, రివల్యూషన్ అవడం వల్ల చూడండి ప్రతి ప్లానెట్ ఏ విధంగా సన్ చుట్టూ తిరుగుతున్నాయో. ఓకే, సో ఈ విధంగా మనకేంటంటే ప్లానెట్స్ అన్నీ కూడా ఈ ఆర్డర్లో ఉంటాయి. ఇవన్నీ మన సన్ చుట్టూ తిరుగుతున్నాయి. ఓకే, సో సన్ చుట్టూ తన చుట్టూ తాను ప్లానెట్ తిరుగుతుంది, అలాగే సన్ చుట్టూ కూడా తిరుగుతుంది. మరి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటామంటే రొటేషన్ అంటాము. వేరే ప్లానెట్ చుట్టూ తిరగడాన్ని ఏమంటామంటే రివల్యూషన్ అంటాము. ఓకే, కాబట్టి రొటేషన్ తన చుట్టూ తాను తిరగడానికి ఎర్త్కి ఎంత టైం పడుతుందో తెలుసా? 24 hours. అలా తన చుట్టూ తాను తిరగడం వల్ల మనకి ఏంటి చేంజ్ అవుతాయి తెలుసా? ఏం చేంజ్ అవుతాయి? డే అండ్ నైట్స్. వెరీ గుడ్. ఓకే, రొటేషన్ వల్ల మనకి ఏంటి చేంజెస్ కనిపిస్తాయి? డేస్ అండ్ నైట్స్. డేస్ అండ్ నైట్స్ మనకు రావడానికి కారణం ఏంటి అంటే, సో ఇప్పుడు ఎర్త్ ఇక్కడ ఉంది, ఇటువైపు మన ఇండియా ఉందనుకోండి. సో ఇటువైపు ఇండియా ఉంది కాబట్టి ఇటువైపు ఎలా ఉంది? బ్రైట్గా ఉంది ఎర్త్. అంటే ఇప్పుడు ఇటువైపు ఉన్న ఇండియాకి ఏంటి వచ్చింది? డే వచ్చింది, మార్నింగ్ వచ్చింది, సన్లైట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఎర్త్ ఇలా తిరిగినప్పుడు బ్యాక్ వెళ్ళిపోయింది. బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ అంతా ఎలా ఉంది? చీకటిగా ఉంది. చీకటిగా ఉందంటే అప్పుడు ఏంటి లేనట్టు? అక్కడ లైట్ లేనట్టు. సన్లైట్ లేదు కాబట్టి మనకి ఏమొస్తుంది? నైట్ వస్తుంది. అలా ఎర్త్ ఇలా తిరగడం వల్ల, రొటేషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది? మనకి డేస్ అండ్ నైట్స్ వస్తాయి. ఓకే, డేస్ అండ్ నైట్స్ అనేది దేని వల్ల వస్తాయి? రొటేషన్ వల్ల వస్తాయి. మరి ఇదే సన్ ఇలాగ ఎర్త్ చుట్టూ కూడా తిరుగుతుంది, సన్ చుట్టూ కూడా తిరుగుతుంది. సన్ చుట్టూ తిరిగినప్పుడు ఒకసారి లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది, ఒకసారి షార్ట్ డిస్టెన్స్ ఉంటుంది. దానివల్ల లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు వింటర్ సీజను, షార్ట్ డిస్టెన్స్ ఉన్నప్పుడు సమ్మర్ సీజను. అలా సన్ చుట్టూ తిరగడం వల్ల ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరగడం వల్ల ఓకే ఏమొస్తాయి మనకి? ఎర్త్ సన్ చుట్టూ తిరగడం వల్ల ఏమొస్తాయి? సీజన్స్. ఓకే, సీజన్స్ వస్తాయి. ఏమొస్తాయి? సో ఎర్త్కి ఏమేమి ఉంటాయమ్మా? రొటేషన్ ఉంటుంది, రివల్యూషన్ ఉంటుంది. ఓకే, ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీ మెటీరియల్ అంతా ఓపెన్ చేయండి. నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా అండర్లైన్ చేసుకోవాలి, మీ మెటీరియల్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా. ఓకే, సో ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో మరొకసారి చెప్తాను చూడండి. యూనివర్స్ గురించి స్టార్ట్ చేశాను. స్టడీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ కాల్డ్ ఆస్ట్రానమీ. స్టడీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ కాల్డ్ ఆస్ట్రానమీ. ఓకే, వాట్ ఈజ్ యూనివర్స్? యూనివర్స్ ఈజ్ ఏ combination of galaxies, stars, planets, satellites and all. Okay, అవన్నీ కలిపి యూనివర్స్ అంటాము. స్టడీ ఆఫ్ యూనివర్స్ ఏమంటారు? ఆస్ట్రానమీ అంటారు. అంతే మన యూనివర్స్లో 3 ఇంపార్టెంట్ గ్యాలక్సీస్ గురించి చెప్పాను. చాలా గ్యాలక్సీస్ ఉన్నాయి, అందులో 3 ఇంపార్టెంట్ గ్యాలక్సీస్ చెప్పాను. అందులో ఫస్ట్ మన యూనివర్స్లో బిగ్గెస్ట్ గ్యాలక్సీ IC1011. IC1011. ఓకే, ఐసీలు అంటే మనకి మొబైల్స్లో ఉంటాయి తెలుసా, ఐసీ అంటారు వాటిని. అలా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. ఓకే, తర్వాత మనకి నియరెస్ట్ గ్యాలక్సీ ఏంటి? ఆండ్రిమోడా. ఏంటమ్మా? ఆండ్రిమోడా ఈజ్ అవర్ నియరెస్ట్ గ్యాలక్సీ. థర్డ్ మన ఓన్ గ్యాలక్సీ పేరేంటి? మిల్కీ వే గ్యాలక్సీ. అయితే మిల్కీ వే గ్యాలక్సీలో మన సన్ అనేది ఒక స్టార్. అయితే మన సన్ చుట్టూ ఎన్ని ప్లానెట్స్ తిరుగుతున్నాయంటే 8 ప్లానెట్స్ తిరుగుతున్నాయి. ప్లానెట్ తన చుట్టూ తాను తిరగడాన్ని రొటేషన్ అంటారు. రొటేషన్ వల్ల ఏమొస్తుంది?
డేస్ అండ్ నైట్స్. రొటేషన్ వల్ల ఏమొస్తుంది? డే అండ్ నైట్స్. మార్నింగ్ పగలు రాత్రులు దేని వల్ల వస్తాయంటే రొటేషన్, తన చుట్టూ తాను తిరగడం వల్ల. మరి సన్ చుట్టూ తిరగడం వల్ల ఏమొస్తాయి? సీజన్స్, వింటర్, సమ్మర్, రైనీ సీజన్, ఇవన్నీ కూడా దేని వల్ల వస్తున్నాయంటే సన్ చుట్టూ ఎర్త్ తిరగడం వల్ల. ఓకే, అలా మన ప్లానెట్స్ ఉన్నాయి, ప్లానెట్స్ చుట్టూ కూడా కొన్ని తిరుగుతాయి, వాటినే శాటిలైట్స్ అంటారు. మన ఎర్త్కి ఉన్న ఒకే ఒక శాటిలైట్ మూన్, అందుకే మనకి మూన్ కనిపిస్తుంది మన ఎర్త్ శాటిలైట్ కాబట్టి. ఓకే, సో ఈ విధంగా ఈ ప్లానెట్స్ అన్నీ సన్ చుట్టూ ఎలా తిరుగుతున్నాయో మీకు చూపించాను. ఇప్పుడు మన క్లాస్లోకి వెళ్తే, ఓకే, ఇప్పుడు మన క్లాస్లోకి వెళ్తే మన మెటీరియల్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాము. ఓకే, చూడమ్మా, మనకి సోలార్ సిస్టమ్ టాపిక్ అనేది మనకి సైనిక్కి ఇచ్చారు 2026 సిలబస్లో. అదేవిధంగా ఆర్ఎంఎస్ కూడా చాలా ఇంపార్టెంట్. మన మెటీరియల్లో ఆల్రెడీ దీనికన్నా ముందు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను, అవన్నీ రాసుకోండి మెటీరియల్లో పైన రాసుకోండి. 3 గ్యాలక్సీ నేమ్స్ రాసుకోవాలి, స్టడీ ఆఫ్ గ్యాలక్సీ, స్టడీ ఆఫ్ యూనివర్స్ ఏంటో రాసుకోవాలి. ఓకే, ఆ 4 బిట్స్ మధ్య గ్యాప్స్ ఉన్నాయి కదా, బుక్ పైన కింద గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్లో రాయండి. ఓకే, నేను చెప్పిన 4 బిట్స్ కూడా స్టడీ ఆఫ్ యూనివర్స్, తర్వాత బిగ్గెస్ట్ గ్యాలక్సీ, నియరెస్ట్ గ్యాలక్సీ, అవర్ ఓన్ గ్యాలక్సీ రాశారా? రాసిన తర్వాత నెక్స్ట్ నేను ఏవైతే బిట్టో వాటిని అండర్లైన్ చేసుకోమని చెప్తాను, అవి అండర్లైన్ చేసుకోండి మెటీరియల్లో. ఓకే, తర్వాత అవి చదవాలి. మనకి తెలుసు సోలార్ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ సన్, సోలార్ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ సన్, సోలార్ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ sun, 8 planets and their satellites, and thousands of other small heavenly bodies such as asteroids, comets and meteors ఓకే, ఇప్పుడు మీరు ఇందులో అండర్లైన్ చేసుకోవాల్సినవి ఏంటో చెప్తాను చూడమ్మా. సోలార్ సిస్టమ్లో ఏముంటాయి? సన్ ఉంటుంది, 8 ప్లానెట్స్ ఉంటాయి, శాటిలైట్స్ ఉంటాయి. వీటితో పాటు ఇంకేముంటాయంటే ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి, కామెట్స్ ఉంటాయి, మీటోరస్ ఉంటాయి. ఓకే సార్, సన్ అంటే మాకు తెలుసు సార్, శాటిలైట్స్ అంటే కూడా మాకు తెలుసు సార్, ప్లానెట్స్ అంటే కూడా తెలుసు సార్. సన్ చుట్టూ ప్లానెట్స్ తిరుగుతాయి, ప్లానెట్స్ చుట్టూ శాటిలైట్స్ తిరుగుతాయి. మరి సార్ ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి, కామెట్స్ అంటే ఏంటి, మీటోరస్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఎంతమందికి వచ్చింది ఇక్కడ? సో సగానికి పైగా వచ్చింది. సో ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటంటే మనది బిగ్ బ్యాంగ్ థియరీ అనే థియరీ నుంచి మన యూనివర్స్ అనేది ఏర్పడింది. ఓకే, ఒక పెద్దది పేలిపోవడం ద్వారా అవన్నీ ముక్కముక్కల కింద అయిపోయి ఈ ప్లానెట్స్ ఇవన్నీ వచ్చాయి. అలా ముక్కముక్కలుగా అయిపోయినప్పుడు చిన్న చిన్న ప్లానెట్స్ ఉంటాయి, మైక్రో ప్లానెట్స్ అంటాము. రాయల్లా ఉంటాయి, ప్లానెట్లో తిరుగుతూ ఉంటాయి. మీకు ఇంత వీడియోలో కూడా చూసారు అవి. వాటిని ఏమంటారంటే ఆస్ట్రాయిడ్స్ అంటారు. వాటిని ఏమంటారమ్మా? ఆస్ట్రాయిడ్స్ అంటారు. సో ఆస్ట్రాయిడ్స్ అనేవి ఏంటి అంటే, సో మనకి కొన్ని ఎక్కువగా మార్స్ జూపిటర్ మధ్యలో ఎక్కువగా ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయమ్మా. ఓకే, సో చాలా చిన్న చిన్న రాళ్ళలాగా ఉంటాయి అన్నమాట ఆస్ట్రాయిడ్స్ అంటే. వాటినే ఆస్ట్రాయిడ్స్ అంటాం. అంటే ప్లానెట్స్ కాకుండా మన సన్ చుట్టూ కొన్ని తిరుగుతున్నాయి, రాయిల్లా ఉంటాయి, వాటిని ఆస్ట్రాయిడ్స్ అంటారు. వీటినే మైక్రో ప్లానెట్స్ అని కూడా అంటారు. ఎక్కువగా ఆస్ట్రాయిడ్స్ ఏ ప్లానెట్స్ మధ్య ఐడెంటిఫై చేశారంటే మార్స్, జూపిటర్, ఈ 2 ప్లానెట్స్ మధ్యలో ఐడెంటిఫై చేశారు, మార్స్, జూపిటర్. తర్వాత ఆస్ట్రాయిడ్స్ తర్వాత అక్కడ ఏముంది? కామెట్స్ ఉంది. ఆస్ట్రాయిడ్ తర్వాత ఏముంది? కామెట్స్ ఉంది. వాటి యొక్క డెఫినేషన్స్ మీ బుక్లో చివరిలో కూడా ఇచ్చారు. ఓకే, వాటి యొక్క డెఫినేషన్స్ కామెట్స్ అంటే ఏంటనేది మీకు బుక్లో చివరిలో ఇచ్చారు. ఓకే, సో ఈ కామెట్స్ కూడా ఏంటంటే సోలార్ సిస్టంలో ఒక మెంబరే. ఓకే, సన్ చుట్టూ కూడా ఇవి తిరుగుతాయి. ఓకే, అయితే రివల్యూషన్, సన్ చుట్టూ రివల్యూషన్ అవుతాయి, చాలా ఎక్కువసేపు రివల్యూషన్ అవుతాయి. సో ఇవి మెరుస్తాయి. కామెట్స్ అనేవి ఏంటమ్మా? మెరుస్తాయి. ఓకే, షైనీ, లూమినస్, ఓకే, టైల్డ్ స్టార్స్. ఓకే, షైనీ, లూమినస్ అండ్ టైల్డ్ స్టార్స్ అంటారు వీటిని. ఓకే, సో ఇవి ఎలా అంటే ఫ్రోజన్ గ్యాసెస్, అంటే మంచుతో కూడుకున్న కొన్ని గ్యాసెస్ ఫామ్ అయ్యి అవి ఆ గ్యాసెస్ అన్నీ చిన్న చిన్న ముక్కల్లా తయారయ్యి అవి మెరుస్తాయి కూడా.
అలాంటి వాటిని ఏమంటారంటే కామెట్స్ అంటారు. ఏమంటారమ్మా? కామెట్స్ అంటారు. ఓకే, కామెట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మిటోరైట్స్. ఓకే, మిటోరైట్స్ లేదా మిటోరైట్స్ లేదా మిటోరస్. ఇవి కూడా సోలార్ సిస్టంలో ఒక పార్టే. ఇవి కూడా సోలార్ సిస్టంలో ఒక పార్టే. ఓకే, సో ఇవి కూడా స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్. ఇవి కూడా ఏంటమ్మా? స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్. ఓకే, ఇవి కూడా మనకు రాక్స్లో స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్. ఓకే, మీకు టెక్స్ట్ బుక్లో చివర్లో ఇచ్చారు మిటోరస్ అంటే ఏంటి, కామెట్స్ అంటే ఏంటి, ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి. ఆస్ట్రాయిడ్స్ కూడా స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్సే, కామెట్స్ కూడా స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్సే. అయితే కామెట్స్ కూడా దేంతో ఫామ్ అవుతాయంటే ఫ్రోజన్ గ్యాసెస్ తోటే ఫామ్ అవుతాయి. కామెట్స్ కూడా దేంతో ఫామ్ అవుతాయి? ఫ్రోజన్. మిటోరస్ దేంతో ఫామ్ అవుతాయంటే ఇవి కూడా డస్ట్, చిన్న చిన్న రాక్స్తో ఫామ్ అయ్యేవి మిటోరస్. చిన్న చిన్న రాక్స్తో ఫామ్ అయ్యేవి మిటోరస్. మిటోరస్ని షూటింగ్ స్టార్స్ అని కూడా అంటారు. మిటోరస్ని ఏమంటారు? షూటింగ్ స్టార్ అని కూడా అంటారు. వీటి గురించి మనకి బుక్లో ఇదే మెటీరియల్లో నేర్చుకుంటాం వీటి గురించి. ఓకేనా? సో అలా ఆస్ట్రాయిడ్స్, కమెట్స్, మిటోరస్ కూడా ఎక్కడుంటాయి? సోలార్ సిస్టంలోనే ఉంటాయి. ఎక్కడుంటాయి? సోలార్ సిస్టంలోనే ఉంటాయి. అయితే తర్వాత చూడమ్మా, నికోలస్ కోపర్నికస్ వాజ్ అన్ ఆస్ట్రానమర్ who discovered the solar system and the path of the planets. ఓకే, మనకి టాలమీ, కోపర్నికస్ వీళ్ళిద్దరూ కూడా మంచి ఆస్ట్రానమర్స్. ఎవరమ్మా? టాలమీ. ఎవరు? టాలమీ. సెకండ్ పర్సన్ ఎవరంటే కోపర్నికస్. అయితే మరి మన బుక్లో టాలమీ గురించి ఎందుకు చెప్పుకోలేదు అంటే కోపర్నికస్ కన్నా ముందు టాలమే చెప్తాడు. ఏం చెప్తాడు తెలుసా? మన యూనివర్స్ గురించి టాలమే చెప్తాడు. అన్నీ కరెక్ట్గా చెప్తాడు, కానీ ఒక చిన్న రాంగ్ చెప్తాడు. దానివల్ల టాలమీ చెప్పింది కరెక్ట్ అవ్వదు, కోపర్నికస్ చెప్పింది కరెక్ట్ అవుతుంది. అయితే టాలమీ ఏం చెప్పారు, కోపర్నికస్ అనే ఆస్ట్రానమర్ ఏం చెప్పారు? ఓకే, వీళ్ళిద్దరూ గ్రేట్ ఆస్ట్రానమర్స్. ఆస్ట్రానమర్స్ అంటే ఏంటి? యూనివర్స్ గురించి చెప్పే సైంటిస్టులు వీళ్ళందరూ కూడా. ఓకే, యూనివర్స్ గురించి చెప్పే సైంటిస్టులు. అయితే టాలమీ అనే సైంటిస్ట్ ఏం చెప్పారు అంటే ప్లానెట్స్ రొటేషన్ అవుతాయి, రెవల్యూషన్ అవుతాయి. కరెక్ట్గానే చెప్పారు. అయితే 9 ప్లానెట్స్ ఉంటాయని చెప్పారు. ఆయన కూడా 9 ప్లానెట్స్ ఉంటాయని చెప్పారు. రీసెంట్గా 9th ప్లానెట్ని తీసాం. ఓకే, అయితే ఈ ప్లానెట్స్ అన్నీ కూడా తిరుగుతున్నాయి, రొటేషన్ అవుతున్నాయి, రెవల్యూషన్ అవుతున్నాయి. అయితే వీటన్నిటికీ సెంటర్ ఏంటో తెలుసా? ప్లానెట్స్ అన్నిటికీ సెంటర్ ఏంటో తెలుసా? ఏంటి? సన్. కానీ ఇతను ఏం చెప్తాడు తెలుసా? ఎర్త్ అని చెప్తాడు. ఏమని చెప్తాడు? ఎర్త్ అని చెప్తాడు. ఎర్త్ సెంటర్లో ఉంటుంది. ఎర్త్ చుట్టూ కూడా ఏం తిరుగుతాయి? ప్లానెట్స్ అన్నీ తిరుగుతాయని చెప్తారు ఈ టాలమీ అనే సైంటిస్ట్, టాలమీ అనే ఆస్ట్రానమర్. కాబట్టి ఈయన చెప్పింది ఏంటయింది? రాంగ్ అయింది. కానీ అతనికన్నా ముందు యూనివర్స్ గురించి చాలా విషయాలు మనకి ఇతనే చెప్పారు. ఎర్త్ రొటేషన్ అవుద్దని ఎలా తెలుసు, రెవల్యూషన్ అవుద్దని ఎలా తెలుసు, అవన్నీ చెప్పింది ఈయనే. కానీ ఒక చిన్న తప్పు చెప్పేశారు. ఏంటంటే ఎర్త్ సెంటర్లో ఉంటుంది, ఎర్త్ చుట్టూ ప్లానెట్స్ అన్నీ తిరుగుతాయని చెప్పారు ఈయన. అప్పుడు తర్వాత మరికొన్ని ఇయర్స్ తర్వాత అప్పుడు వచ్చిన మరొక గ్రేట్ సైంటిస్ట్ ఎవరంటే కోపర్నికస్. ఓకే, సో వీళ్ళు ఏమంటారంటే ఆస్ట్రానమర్స్ అంటారు. యూనివర్సిటీ గురించి చెప్పే సైంటిస్టులను ఏమంటారు? ఆస్ట్రానమర్స్ అంటారు. యూనివర్స్ గురించి రీసెర్చ్ చేసే వాళ్ళని ఆస్ట్రానమర్స్ అంటారు. అయితే ఈ నికోలస్ కోపర్నికస్ ఏం చేస్తాడంటే సోలార్ సిస్టమ్ని ఏం చేస్తాడు? డిస్కవర్ చేస్తాడు. ప్లానెట్స్ అనేవి ఏ పాత్లో ఉన్నాయి, ఫస్ట్ ప్లానెట్ ఏంటి, సన్ నుంచి సెకండ్ ప్లానెట్ ఏంటి, థర్డ్ ప్లానెట్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పిన సైంటిస్ట్ ఎవరు అంటే ఎన్ కోపర్నికస్. అడగచ్చు. ఓకే, హూ టెల్ ద థియరీ ఆఫ్ సోలార్ సిస్టమ్. ఓకే, సన్ ఈజ్ ఎ సెంటర్ ఆఫ్ ఎర్త్ అండ్ రిమైనింగ్ ప్లానెట్స్ ఆర్ రెవల్యూషన్ అండ్ రొటేషన్ ఆన్ అరౌండ్ ద సన్ అని చెప్పింది ఎవరమ్మా? కోపర్నికస్. అదే ఎర్త్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ సోలార్ సిస్టమ్, ఆల్ ప్లానెట్స్ ఆల్ రివల్వింగ్ అండ్ రొటేటింగ్ అరౌండ్ ద ఎర్త్ అని చెప్పింది ఎవరంటే టాలమీ. ఓకే, దీన్నే భూగోళ సిద్ధాంతం అంటాం. అది సూర్యకేంద్ర సిద్ధాంతం అంటాం. భూకేంద్ర సిద్ధాంతం, దాన్ని సూర్యకేంద్ర సిద్ధాంతం అంటారు తెలుగులో. ఓకే, అయితే ఇప్పుడు కోపర్నికస్ గురించి మనం చెప్పుకున్నాం కదా. సో మీకు గుర్తుంటుంది కదా కోపర్నికస్. హూ ఈజ్ ద కోపర్నికస్? కోపర్నికస్ వాజ్ గ్రేట్ ఆస్ట్రానమర్.
okay, he discovered the solar system and the path of the planets. Who discovered the solar system and path of the planets? Copernicus. అలాగే Copernicus ఏం చెప్తాడు? Sun is the center of the solar system and all the celestial bodies are revolving around it due to its gravitational pull. ఓకే, అదే ఎర్త్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అని చెప్పిన వాళ్ళు ఎవరు? టాలమీ. అలా కూడా క్వశ్చన్ అడగచ్చు, రాసుకోండి పక్కన, దాని పక్కన టాలమీ అని రాసుకోండి, టాలమీ పక్కన పెట్టుకొని టాలమీ సేడ్ ఎర్త్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అని రాసుకోండి బ్రాకెట్లో. హీ సేడ్ ఎర్త్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అండ్ ఆల్ సెలెస్టియల్ బాడీస్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ డ్యూ టు ఇట్స్ గ్రావిటేషనల్ పుల్ అని చెప్పాడు ఎవరు? టాలమీ. కానీ కోపర్నికస్ ఏం చెప్పాడు? సన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అని చెప్పిన సైంటిస్ట్ ఎవరు? కోపర్నికస్. ఓకే, who told the sun is the center of the solar system and all celestial bodies revolving around the sun అని చెప్పిన సైంటిస్ట్ ఎవరు? అండ్ కోపర్నికస్. దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, తర్వాత planets revolve around the sun in a elliptical order. very very important bit. ఓకే, అయితే ప్లానెట్స్ అన్నీ కూడా సన్ చుట్టూ తిరుగుతున్నాయి కదా. ఇది సన్ అనుకోండి, ఈ సన్ చుట్టూ ప్లానెట్స్ ఇలా తిరుగుతున్నాయా? స్క్వేర్ టైప్లో తిరుగుతున్నాయా? మరి ఇలా తిరుగుతున్నాయా? ఇలా తిరుగుతున్నాయా? కాదు, సర్కిల్ టైప్లో కూడా తిరగట్లేదు. ఎలా తిరుగుతున్నాయంటే ఇలా తిరుగుతున్నాయి. ఎలిప్స్. ఈ షేప్ని ఏమంటారు? ఎగ్గలా ఉంటుంది. ఎలిప్స్ అంటే ఎగ్గలా ఉండే షేపు. ఓకే, మన సన్ చుట్టూ కూడా ప్లానెట్స్ అన్నీ కూడా ఎలా తిరుగుతున్నాయి? ఎలా తిరుగుతున్నాయి? ఎలిప్టికల్ ఆర్బిట్. వాట్ ఈజ్ ఆర్బిట్? ఆర్బిట్ అంటే సో సన్ చుట్టూ కూడా ఉన్న ఈ లైన్స్ని ఏమంటారంటే 1 2 3 థర్డ్ ఆర్బిటార్లో మన ఎర్త్ ఉంది. మన ఎర్త్ ఎన్ని ఆర్బిటార్లో ఉంది? థర్డ్ ఆర్బిటార్లో ఉన్న. అలా ఎర్త్ చుట్టూ ఉన్న ఈ లైన్స్ని ఏమంటారంటే ఆర్బిటాల్స్ అంటారు. ఓకే, కాబట్టి ఈ ఆర్బిటాల్లోనే ఏంటి ప్లానెట్స్ అన్నీ రివల్యూషన్ అండ్ రొటేషన్ అవుతున్నాయి. ఓకే, అయితే ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ ఆర్బిటాల్? ఎలిప్టికల్ ఆర్బిట్. ఇది ఇంపార్టెంట్ బిట్ కింద అడుగుతారు. ఓకే, తర్వాత వి లైవ్ ఆన్ ఏ ప్లానెట్ కాల్డ్ ఎర్త్ దట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ విచ్ రిసైడ్స్ ఇన్ ద మిల్కీ వే గ్యాలక్సీ. ఓకే, మనం దేని మీద ఉన్నామమ్మా? ఎర్త్ అనే ప్లానెట్ మీద ఉన్నాము. ఎర్త్ అనే ప్లానెట్ అనేది సోలార్ సిస్టంలో ఉంది. సోలార్ సిస్టమ్ ఎందులో ఉంది? మిల్కీ వే అనే గ్యాలక్సీలో ఉంది. ఇది ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నదే. ఓకేనా? ఇప్పుడు అందరికీ అర్థమైందా? ఇప్పుడు మన సోలార్ సిస్టంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏంటి? సోలార్ అంటే ఏంటి? సన్. అంతకన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటమ్మా? సన్. ఎందుకంటే ఈ సన్ చుట్టూ ఏం తిరుగుతున్నాయి? ప్లానెట్స్ అనేవి తిరుగుతున్నాయి. ఇలా సన్ చుట్టూ ప్లానెట్స్ తిరగడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రివల్యూషన్. ఏమంటారు? రివల్యూషన్. రివల్యూషన్ వల్ల ఏంటి వస్తుంది? వెరీ గుడ్, అడిగాడు ఒకసారి సైనిక్ ఇచ్చా అడిగాడు, ఆర్ఎంఎస్ కూడా అడిగాడు. ఓకే, సీజన్స్ ఆర్ డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్, రెవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్, బోత్ రొటేషన్ అండ్ రెవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్, నన్ ఆఫ్ ది అబోన్ ఇచ్చాడు ఆప్షన్స్. సో సీజన్స్ దేని వల్ల వస్తున్నాయి? రెవల్యూషన్. మరి డేస్ దేని వల్ల వస్తున్నాయి? డే అండ్ నైట్స్ దేని వల్ల వస్తున్నాయి? రొటేషన్. రొటేషన్ అంటే తన చుట్టూ తాను తిరగడం. ఇప్పుడు ఇలా నేను తిరుగుతున్నాను, నా చుట్టూ నేను తిరుగుతున్నాను, దిస్ ఈజ్ రొటేషన్. నేను వేరే దాని చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు మధ్యలో ఒక ఆబ్జెక్ట్ పెట్టి దాని చుట్టూ ఇలా తిరుగుతున్నాను, నా చుట్టూ నేను తిరుగుతూ దాని చుట్టూ కూడా తిరుగుతున్నాను. దాన్ని ఏమంటాము? రెవల్యూషన్ అంటారు. ఓకేనా? ఓకేనా? ఎవ్రీవన్ అండర్స్టాండ్? చెప్తుందా? అర్థమవుతుందా? సో ప్రతి పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు చదివేటప్పుడు అండర్లైన్ చేసిన ప్రతి పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్యాలక్సీ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, స్టడీ ఆఫ్ యూనివర్స్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఇప్పుడు సన్ దగ్గరికి వచ్చేసాం. ఎక్కడికి వచ్చాము? ఇట్ ఈస్ ద నియరెస్ట్ స్టార్ టు ద ఎర్త్. మన ఎర్త్కి దగ్గరగా ఉన్న స్టార్ ఏంటి? సన్. ఎర్త్కి దగ్గరగా ఉన్న స్టార్ ఏంటమ్మా? ఎర్త్. చాలా స్టార్స్ ఉన్నాయి, మనం సన్ అనే స్టార్ చుట్టూ కదా ఉన్నాము. సన్ కూడా ఒక స్టారే. ఓకే, కాబట్టి మన ఎర్త్కి దగ్గరగా ఉన్న స్టార్ ఏంటి?
సన్, ఎందుకంటే మనం ఉన్నదే సన్ అనే సోలార్ సిస్టంలోనే ఉన్నాము, అవునా? నెక్స్ట్, ద డయామీటర్ ఆఫ్ ద సన్ ఈజ్ 109 టైమ్స్ దట్ ఆఫ్ ద ఎర్త్. ఎంతటమ్మా? 109 టైమ్స్ ఎక్కువ అంట. ఏంటి డయామీటర్? వాట్ ఈస్ డయామీటర్? డయామీటర్ అంటే ఏంటి? సెంటర్ నుంచి గీసే అతిపెద్ద లైన్, దాన్ని కదా డయామీటర్ అంటాము. సో దీనికంటే ఎన్ని టైమ్స్ ఎక్కువ అంట? ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీని డయామీటర్ ఎగ్జాంపుల్ చెప్పినాను, 10 అనుకోండి, ఓకే, 10 lakhs అనుకోండి, ఓకే. సో 10 lakhs దీని డయామీటర్ 10 lakhs లైట్ ఇయర్స్ అనుకోండి, లేదా ఏదో అనుకోండి. అయితే ఇది ఎంత అవుతుందో తెలుసా? అప్పుడు సన్నది ఎంత అవుతుందో తెలుసా? ఎంత అవుతుంది? 10 times అంటే 109 టైమ్స్ ఎక్కువ, అంటే 10 lakhs ఇంటూ 109 చేస్తే ఎంత వస్తుందో అప్పుడు అంత డయామీటర్ ఉంటుందంట. దేనికి ఉంటుంది? సన్కి. అంటే సన్ పెద్దది దేనికంటే? ఎర్త్ కంటే. ఓకే, అది ఇంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఫస్ట్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ది ఇంపార్టెంట్ స్టార్ పెట్టుకోండి. నియరెస్ట్ స్టార్ టు ద ఎర్త్కి నియరెస్ట్ స్టార్ ఏంటనంటే సన్నే. ఏదో ఆలోచించకూడదు, కింద ఆప్షన్లో సన్ ఉంటుంది, అది పెట్టాలి, ఏదో స్టార్ పెట్టకూడదు, ఓకేనా? తర్వాత మన సన్కి, మన ఎర్త్కి ఇట్ ఈస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ లైఫ్ ఆన్ ద ఎర్త్. మన ఎర్త్ పైన ఎనర్జీ ఎక్కువగా ఇచ్చేది ఏంటి అంటే సన్. ఇప్పుడు సోలార్ వెహికల్స్ వచ్చాయి, ఇంటికి కూడా సోలార్ పెట్టించేసుకుంటున్నాము. అలాగే మన ప్లాంట్స్ అనేవి పెరగాలన్నా, మనం హెల్తీగా ఉండాలన్నా, మనకి డేస్ అండ్ నైట్స్ రావాలన్నా, వర్షాలు రావాలన్నా, వేడి కావాలన్నా, అన్నిటికి కూడా ఏంటి కారణం? విచ్ గివ్స్ అల్టిమేట్ అండ్ అన్లిమిటెడ్ ఎనర్జీ టు అవర్ ఎర్త్. మన ఎర్త్కి అన్లిమిటెడ్ ఎనర్జీ ఏంటి ఇస్తుందంటే సన్ ఇస్తుంది, ఓకే. తర్వాత ఇట్ హ్యాస్ ద సర్ఫేస్ టెంపరేచర్ ఆన్ 5778 క్యాలరీస్. ఓకే, క్యాలరీస్ అంటే టెంపరేచర్కి యూనిట్స్. మనం మ్యాథ్స్లో నేర్చుకున్నాము. క్యాలరీస్, ఫారెన్హీట్, సెల్సియస్, వీటిపై సమ్స్ చేసాము మెజర్మెంట్స్లో, ఓకే. క్యాలరీస్ కాదు, కెల్విన్, ఫారెన్హీట్, సెల్సియస్, ఓకే. కెల్విన్, ఫారెన్హీట్, సెల్సియస్ అనేవి ఏంటమ్మా? టెంపరేచర్కి యూనిట్స్. ఏంటి? కాబట్టి సన్ పైన టెంపరేచర్, సర్ఫేస్ అంటే చుట్టూ ఉన్న టెంపరేచర్, లోపల టెంపరేచర్ కాదు, చుట్టూ ఉన్న టెంపరేచర్. అంత లోపల ఇంకా ఎక్కువ ఉంటుంది. దాని చుట్టూ, సన్ చుట్టూ ఉండాలి. అవుటర్ లైన్ ఏమంటారు తెలుసా? కార్నియా అంటారు. ఏమంటారమ్మా? కరోనా అంటారు. ఏమంటారు? కరోనా అంటారు. ద అవుటర్ లేయర్ ఆఫ్ సన్ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని ఏమంటారంటే కరోనా. ఆ లేయర్ దగ్గర ఉన్న టెంపరేచర్ ఎంత అంటే 5778 క్యాలరీస్, ఓకే. నెక్స్ట్, ఇప్పుడు సన్ గురించి మరొక ఇంపార్టెంట్ బిట్. సన్ పైన ఉండే గ్యాసెస్ ఏంటి? హైడ్రోజన్, హీలియం. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే. ఫస్ట్ది ఇంపార్టెంట్, తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ ఇంపార్టెంట్, ఓకే. ఫిఫ్త్ బిట్ స్టార్ పెట్టుకోండి మరలా, ఓకే. ఫిఫ్త్ బిట్ స్టార్ పెట్టుకోండి. సో విచ్ గ్యాసెస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద సన్ పైన ఉన్న గ్యాసెస్ ఏంటి? హైడ్రోజన్, హీలియం. అయితే ఈ రెండిట్లో ఏంటి ఎక్కువ ఉంటుందంటే ఆ క్వశ్చన్లో అడుగుతాడు, మోస్ట్ అబాండెంట్ గ్యాస్ ఇన్ సన్. మోస్ట్ అబాండెంట్, ఎక్కువగా ఉన్న గ్యాస్ ఏంటి అంటే హైడ్రోజన్. సెకండ్ ప్లేస్లో ఏముంది? హీలియం, ఓకే. సన్ పైన ఉండే ఎక్కువగా ఉన్న గ్యాస్ ఏంటమ్మా? హైడ్రోజన్. సెకండ్ ప్లేస్లో ఏంటి? హీలియం. ఇది చాలా ఇంపార్టెంట్ సన్ గురించి, ఓకే. తర్వాత షైనింగ్ సర్ఫేస్ ఆఫ్ ద సన్ ఈస్ కాల్డ్ ఫోటోస్పియర్ దట్ యాక్ట్స్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఇవ్వడానికి కారణం ఏంటంటే సన్ చుట్టూ ఉండే షైనింగ్ స్పియర్, ఓకే. అండ్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సన్ అట్మాస్ఫియర్ మేడ్ అప్ ఆఫ్ థిన్ హాట్ గ్యాసెస్ కాల్డ్ కరోనా, ఓకే. సన్లో ఉన్న చిట్ట చివరి లేయర్, సన్ చుట్టూ ఒక పొరలా ఉంటుంది. చిట్ట చివరిగా ఒక బ్రైటెస్ట్, ఒక వేడిగా ఉండే ఒక పొర ఉంటుంది. ఆ అవుటర్ మోస్ట్ లేయర్ని ఏమంటారు అంటే కరోనా అంటారు. సన్లోని చివరిగా ఉండే లేయర్ పేరేంటమ్మా? కరోనా. ఇది ఇంపార్టెంట్ బిట్, ఓకే. సన్ గురించి మీకు 4 ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను. ఏంటమ్మా?
ఫస్ట్ మన ఎర్త్కి నియరెస్ట్ స్టార్ సన్. ఎర్త్కి నియరెస్ట్ స్టార్ ఏంటి? సన్. మన ఎర్త్కి ఎనర్జీ ఎక్కువగా ఇచ్చేది సన్. తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ బిట్ ఏం చెప్పాను, సన్ పైన ఉండే గ్యాసెస్ హైడ్రోజన్, హీలియం. అందులో ఫస్ట్ ప్లేస్లో ఏంటి, సెకండ్ ప్లేస్లో ఏంటి, హీలియం. తర్వాత ఇంపార్టెంట్ బిట్ ఏం చెప్పానంటే సన్లో చిట్ట చివరి లేయర్ అయిన అవుటర్ మోస్ట్ లేయర్ పేరు ఏంటంటే కరోనా. మనకు అంతకుముందు వచ్చిన ఒక ఏంటి, మన ఇండియానే మన ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక ఏంటి, ఒక డిసీజ్ ఇది. అలాంటి డిసీజ్ పేరే అసలు సన్కి ముందు నుంచి ఉన్న పేరు అది. ఆ పేరే దీనికి పెట్టారు, కరోనా. ఓకేనా? తర్వాత నెక్స్ట్ బిట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ద సన్ ఈజ్ అబౌట్ 150 మిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద ఎర్త్. మన ఎర్త్కి సన్కి మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా? 149 పాయింట్ సంథింగ్ వస్తుంది. అప్రాక్సిమేట్గా 150 మిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ది ఎర్త్. ఓకే, నెక్స్ట్, ఇట్ టేక్స్ అబౌట్ 8.5 minutes ఫర్ ద లైట్ టు రీచ్ ద ఎర్త్ ఫ్రమ్ ద సన్. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఆర్ఎంఎస్కి బిఫోర్ లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్. ఓకే, సో ఇట్ టేక్స్ అబౌట్ 8.5 minutes ఫర్ ద లైట్ టు రీచ్ ద ఎర్త్ ఫ్రమ్ టు ద సన్. సన్ నుంచి లైటింగ్ మన ఎర్త్ మీదకి వస్తుంది కదా, ఎంత టైం తీసుకుంటుంది అంటే ఎంతమ్మా? 8.5 minutes. 8.5 minutes టైం తీసుకుంటుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకే, నెక్స్ట్, ఆదిత్య L1 launched by ISRO on 2nd September 2023. It is the first Indian mission dedicated to observe the sun. అయితే మనం మూన్ పైకి కొన్ని శాటిలైట్స్ పంపించాము. ఏంటి ఆ పేర్లు చెప్పండి? వెరీ గుడ్. చంద్రయాన్ 1, 2, 3 పంపిస్తున్నాం కదా, ఇంకా చంద్రయాన్ 3 కూడా రెడీ అయిపోయింది. ఓకే, అయితే ఇలాగే ఎర్త్ పై మూన్ పైకి ఈజీగా పంపించవచ్చు. ఎందుకంటే మూన్ మనకు చాలా దగ్గరగా ఉంది. అలాగే మూన్ పైకి ఏదైనా శాటిలైట్ వెళ్తే అది సేఫ్గా ల్యాండ్ అయ్యి సేఫ్గా వెళ్తుంది. కానీ ఎర్త్కి కొన్ని మిలియన్స్ కిలోమీటర్లు ఉన్నప్పుడు ఎవరైనా వెళ్తే కాలిపోయి బుడిదైపోతారు. మరి అలాంటి సన్నని అబ్జర్వ్ చేయడానికి మన ఇండియా ఇంపార్టెంట్ నేషనల్ ఆర్గనైజేషన్ మన ఇండియాలో ఏంటి? ఇస్రో. ఓకే, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. కర్ణాటక బెంగళూరులో ఉంది ఇస్రో యొక్క హెడ్ ఆఫీస్. మనం నేషనల్ ఆర్గనైజేషన్స్లో దీని గురించి చదువుతాము. అయితే ఈ ఇస్రో సన్నను అబ్జర్వ్ చేయడానికి సన్నకి మరీ దగ్గరికి వెళ్ళిపోతే కాలిపోతుంది. కాబట్టి ఎంతవరకు వెళ్తే కాలదో అంతవరకు వెళ్ళి ఆ శాటిలైట్ సన్నను అబ్జర్వ్ చేస్తుంది. అలా అబ్జర్వ్ చేసే ఒక శాటిలైట్ని మన ఇండియా పంపించింది. దాని పేరే ఏంటంటే ఆదిత్య L1. అది ఎప్పుడు పంపించిందంటే 2023 2nd Septemberలో పంపించింది. 2023 2nd Septemberలో పంపించింది. ఓకేనా? సో ఇవన్నీ కూడా దేని గురించి మనం చెప్పుకున్నాము? సన్ గురించి చెప్పుకున్నాము. సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలో సెంటర్లో ఉన్న స్టార్ పేరేంటి? అయితే వీటి గురించి ఇప్పుడు చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి చెప్పాలి? ఆ నియరెస్ట్ స్టార్. సెకండ్, ఇట్ గివ్స్ ఎనర్జీ టు ద ఎర్త్. తర్వాత మోస్ట్ అబాండెంట్ గ్యాసెస్ హైడ్రోజన్, హీలియం. నెక్స్ట్, outer layer of the sun, corona. Next, the distance between sun and earth, 150 million kilometers. How much time the sunlight comes from sun to earth? 8 minutes 30 seconds approximately. Okay, 8.5 minutes. And the name of the satellite which examine and which gives the information about the sun, Aditya L1. ఓకే, అది ఎవరు పంపించారు? మన ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్, మన ఇండియాలో రాకెట్స్ అన్నీ పంపించేది ఇస్రోయే. శాటిలైట్స్ అన్నీ పంపించేది ఏంటమ్మా? ఇస్రోయే. చంద్రయాన్ పంపించింది. ఇప్పుడు ఆదిత్య L1 కూడా 2023 సెప్టెంబర్న పంపించింది. దాని పేరు ఏంటమ్మా? ఆదిత్య L1. ఎందుకు ఇది పంపించిందంటే సన్ని అబ్జర్వ్ చేయడం కోసం. ఓకేనా? సో మీ మెటీరియల్లో ఉన్న పాయింట్స్ అన్ని ఇప్పుడు అర్థమయ్యే అందరికీ కూడా
ఇప్పుడు సన్ చుట్టూ ఏం తిరుగుతున్నాయి? సన్ చుట్టూ ప్లానెట్స్ తిరుగుతున్నాయి. మీకు ఇక్కడ టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్ అంతా మీరు చదవవసరం లేదు. ఓకే, అయితే ప్లానెట్స్ 2 టైప్స్ అమ్మ. ప్లానెట్స్ 2 టైప్స్. అవేంటంటే టెరెస్ట్రియల్ ప్లానెట్స్, జోవియన్ ప్లానెట్స్. ఓకే, ప్లానెట్స్ ఆర్ వీఆర్ హ్యావింగ్ 8 ప్లానెట్స్. అవేంటంటే టెరెస్ట్రియల్ ప్లానెట్స్, జోవియన్ ప్లానెట్స్. టెరెస్ట్రియల్ ప్లానెట్స్, జోవియన్ ప్లానెట్. టెరెస్ట్రియల్ ప్లానెట్స్ ఏమంటారంటే ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. ఏమంటారు? ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. అండర్లైన్ చేసుకోండి. జోవియన్ ప్లానెట్స్ ఏమంటారంటే అవుటర్ ప్లానెట్స్ అంటారు. అంటే సన్నకి దగ్గరగా ఉన్న మొదటి 4 ప్లానెట్స్ని ఏమంటారంటే ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. మొదటి 4 ప్లానెట్స్ ఏమంటారు? ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. తర్వాత 4 ప్లానెట్స్ ఏమంటారంటే అవుటర్ ప్లానెట్స్ అంటారు. అయితే సన్ నుంచి ఫస్ట్ ప్లానెట్ ఏంటి, సెకండ్ ప్లానెట్ ఏంటి, థర్డ్ ప్లానెట్ ఏంటి, ఫోర్త్ ప్లానెట్ ఏంటి, ఫిఫ్త్ ఏంటి, సిక్స్త్ ఏంటి, సెవెంత్ ఏంటి, ఎయిత్ ఏంటి, ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు. వాట్ ఈస్ ద థర్డ్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్? వాట్ ఈస్ ద థర్డ్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్? ఎర్త్. వాట్ ఈస్ ద థర్డ్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్? ఎర్త్. అయితే ఈ ప్లానెట్స్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి అమ్మా. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోన్ as Neptune. Just shown as Neptune. My very educated mother just shown as Neptune. గుర్తుపెట్టుకోండి. ప్లానెట్స్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి మీకు షార్ట్ కట్ చెప్తున్నాను. ఓకే, బాగా చదువుకున్న మా మదరు ఏం చూపించింది? నెప్ట్యూన్ చూపించింది. దాన్ని ఇంగ్లీష్లో చెప్తే బాగా చదువుకున్న మా మదర్ నాకేం చూపించింది? మనకి నెప్ట్యూన్ చూపించిందంట. అది కోడ్. కాబట్టి మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోన్ యాజ్ నెప్ట్యూన్. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోన్ యాజ్ నెప్ట్యూన్. అయితే ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఏంటంటే ఎం అంటే మెర్క్యూరీ. ఎం అంటే ఏంటి? మెర్క్యూరీ. ఫస్ట్ ప్లానెట్ మెర్క్యూరీ. సెకండ్ ప్లానెట్ వి అంటే వెరీ వీనస్. సో ఎర్త్ సన్ నుంచి సెకండ్ ప్లానెట్ ఏంటి? వీనస్. ఎడ్యుకేటెడ్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఈ అంటే ఏంటి? ఎర్త్. ఆర్డర్కు ముందు 8 ప్లానెట్స్ నేమ్స్ మీకు తెలియాలి, తర్వాత ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ ప్లానెట్ ఏంటమ్మా? ఎర్త్. తర్వాత ఫోర్త్ ప్లానెట్ 2 ఎమ్లు ఉంటాయి. ఫస్ట్ ఎమ్ అనేది మెర్క్యూరీ అయితే సెకండ్ ఎమ్ మార్స్. సెకండ్ ఎమ్ ఏంటమ్మా? మార్స్. ఇవి మొదటి 4 ప్లానెట్స్ మన సన్ నుంచి ఉన్నవి. సో ఈ మొదటి 4 ప్లానెట్స్ని ఏమని పిలుస్తారంటే ఏం పిలుస్తారు? టెరెస్ట్రియల్ ప్లానెట్స్. వాట్ ఈస్ ద స్పెల్లింగ్? టెరెస్ట్రియల్. TERRESTRIAL. టెరెస్ట్రియల్ ప్లానెట్స్. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ టెరెస్ట్రియల్ ప్లానెట్స్? ఇన్నర్ ప్లానెట్స్. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ టెరెస్ట్రియల్ ప్లానెట్స్? ఇన్నర్ ప్లానెట్స్. ఇన్నర్ ప్లానెట్స్. And the next one is Jovian planets. Next one ఏంటమ్మా? Jovian planets నా outer planets అంటారు. ఓకే, ఈ outer planets లోకి ఏమొస్తాయంటే తర్వాత ఏంటి? జూపిటర్, ఎస్, సాటర్న్, యు, ఎన్, నెప్ట్యూన్. మై వెరీ ఎడ్యుకేటెడ్ మమ్ జస్ట్ షోన్ యాజ్ నెప్ట్యూన్ అనే కోడ్ గుర్తుపెట్టుకుంటారు. మీకు ఎగ్జామ్లో వాట్ ఈస్ ద 4th ప్లానెట్ లేదా వాట్ ఈస్ ద 5th ప్లానెట్ ఫ్రమ్ ద సన్ అని అడిగాడు. సో వాట్ ఈస్ ద 5th ప్లానెట్ ఫ్రమ్ ద సన్ అంటే 8 ప్లానెట్లు ఉన్నాయి. అందులో 5th ప్లానెట్ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోవసం లేదు. వెంటనే మీరు ఏం రాసుకోవాలంటే 5th ప్లానెట్ అన్నారు కాబట్టి కోడ్ గుర్తు తెచ్చుకోవాలి. మై వెరీ ఎడ్యుకేటెడ్ మామ్ జస్ట్ షోన్ యాజ్ నెప్ట్యూన్. అందులో 5th ప్లానెట్ 1 2 3 4 5 జేతో స్టార్ట్ అయ్యేదేంటి? జూపిటర్ అని మీరు ఆన్సర్ పెట్టేయాలి. ఇలా ఆన్సర్ పెట్టాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద సెకండ్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్ అని క్వశ్చన్ అడుగుతాడు. మై వెరీ వి అంటే వీనస్. ఇలా ఆ ట్రిక్, అందుకే ఇలాగా షార్ట్ కట్ ట్రిక్ రాసుకొని మై వెరీ ఎడ్యుకేటెడ్ మమ్ జస్ట్ షోన్ యాజ్ నెప్ట్యూన్ అనే కోడ్ ద్వారా చెప్పచ్చు. అందులో ఈ మొదటి 4 మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, ఈ 4 కూడా ఏ ప్లానెట్స్? టెరెస్ట్రియల్ ప్లానెట్స్, ఇన్నర్ ప్లానెట్స్. ఈ చివరి 4 ఏంటి?
Jovian planets, outer planets. Jovian planets, outer planets. Jupiter, Saturn, Uranus and Neptune are the outer planets. ఓకే, అయితే ఈ దగ్గరగా ఉన్న ప్లానెట్స్ అన్ని చిన్నవిగా ఉంటాయి, దూరంగా ఉన్నవన్నీ కూడా పెద్దవిగా ఉంటాయి. అవి ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, అలాగే దగ్గరగా ఉన్న ప్లానెట్స్ అన్నీ కూడా డెన్సిటీ ఎక్కువ ఉంటాయి, దూరంగా ఉన్నవన్నీ కూడా డెన్సిటీ తక్కువ ఉంటాయి. ఓకే, అలాగే ఇవన్నీ సన్నకి దగ్గరగా ఉంటాయి, ఇవన్నీ సన్నకి దూరంగా ఉంటాయి. ఓకే, అలాగే వీటికి శాటిలైట్స్ చాలా తక్కువ, వీటికి శాటిలైట్స్ చాలా ఎక్కువ. వీటికి శాటిలైట్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే మన ఎర్త్ చుట్టూ తిరిగేది ఒకటే శాటిలైట్, ఏంటి? మూన్. అలాగే కానీ జూపిటర్ చుట్టూ చాలా శాటిలైట్స్ తిరుగుతాయి, సాటర్న్ చుట్టూ కూడా చాలా శాటిలైట్స్ తిరుగుతాయి, తెలుసా? అలా వీటికి ఏంటమ్మా శాటిలైట్స్ తక్కువ ఉంటాయి. వీటికి వీటికి అంటే ఏంటి? ఇన్నర్ ప్లానెట్స్కి. ఇన్నర్ ప్లానెట్స్ మరో పేరేంటి? టెరెస్ట్రియల్. వీటిని ఏమంటాం? అవుటర్ ప్లానెట్స్. అవుటర్ ప్లానెట్స్ మరో పేరేంటి? జోవియన్ ప్లానెట్స్. జోవియన్ ప్లానెట్స్. ఓకే, నెక్స్ట్ దే ఆర్ స్మాలర్ ఇన్ సైజ్ అండ్ మాస్. ఇవన్నీ మీకు ఇంకా అర్థం అవసరం లేదు, మీకు చెప్పిన అర్థమైందా? టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అని వేటిని పిలుస్తారంటే సన్నకి దగ్గరగా ఉన్న మొదటి 4. జోవియన్ ప్లానెట్స్ అని వేటిని పిలుస్తారంటే సన్నకి దూరంగా ఉన్నవి. ఇవి డెన్సిటీ ఎక్కువ, వాటికి డెన్సిటీ తక్కువ. ఇవి శాటిలైట్స్, వీటికి తక్కువ, వాటికి ఎక్కువ. అవే ఇచ్చారు టేబుల్లో. ఇంకా అంతకుమించి టేబుల్ మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సినవి, టేబుల్ నుంచి గుర్తుపెట్టుకోవాల్సినవి ఒకటే. సన్నకి దగ్గరగా ఉన్న మొదటి 4 ప్లానెట్స్ ఏమంటారంటే టెరెస్ట్రియల్, సన్నకి దూరంగా ఉన్నవి జోవియల్. ఇవి చిన్న సైజులో ఉంటాయి, ఇవి పెద్ద సైజులో ఉంటాయి. వీటికి శాటిలైట్స్ తక్కువ, వీటికి శాటిలైట్స్ ఎక్కువ. అలా డిఫరెన్స్ అన్నీ మీరు చదువుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము అంటే, ఎక్కడికి వచ్చాము? ఎర్త్ నుంచి మొదటి ప్లానెట్ ఏంటి? మెర్క్యూరీ. ఎర్త్ నుంచి మొదటి ప్లానెట్ ఏంటి? మెర్క్యూరీ గురించి ఇచ్చాము. అయితే మనకి ప్లానెట్స్ పైన ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు. ఎలా అడుగుతారంటే, వాట్ ఈస్ ద బ్రైటెస్ట్ ప్లానెట్? వాట్ ఈస్ ద బ్రైటెస్ట్ ప్లానెట్? వాట్ ఈస్ ద బ్లూ ప్లానెట్? వాట్ ఈస్ ద గ్రీన్ ప్లానెట్? వాట్ ఈస్ ద రెడ్ ప్లానెట్? వాట్ ఈస్ ద, ఇలా క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట. ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు మరి ఏ ప్లానెట్ దేనికి పెట్టేస్తాం? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లానెట్? వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్? ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. మరి ఏది బిగ్గెస్ట్, ఏది స్మాలెస్ట్, ఏది రెవల్యూషన్ ఎక్కువ, ఏది రెవల్యూషన్ తక్కువ, ఇవన్నీ మనకు తెలియాలి అంటే ప్రతి ప్లానెట్ గురించి బ్రీఫ్గా మనం తెలుసుకోవాలి. ఓకే, అయితే ఫస్ట్ చూడమ్మా, వాట్ ఈస్ ద క్లోజెస్ట్ ప్లానెట్ టు ద సన్? సన్కి ఉన్న అతి దగ్గరగా ఉన్న ప్లానెట్ ఏంటి? ఫస్ట్ ప్లానెట్ ఏదైతే అదే. ఫస్ట్ ప్లానెట్ ఏంటి? మై అంటే మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ ద క్లోజెస్ట్ ప్లానెట్ టు ద సన్. ఇలా క్వశ్చన్ అడుగుతాడు, విచ్ ప్లానెట్ ఈజ్ ద క్లోజెస్ట్ ప్లానెట్ టు ద సన్? ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్, అన్ని ఇంపార్టెంట్ ఇందులో. నెక్స్ట్, మెర్క్యూరీ ఈజ్ ద స్మాలెస్ట్ లైటెస్ట్ ఆఫ్ ద ఆల్ 8 planets ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. ఇట్ హ్యాస్ నో మూన్. ఓకే, అన్నిటికన్నా చిన్న ప్లానెట్ ఏంటమ్మా సోలార్ సిస్టంలో? ఫస్ట్ ప్లానెటే. మనం మొదటగా ఉన్నవన్నీ చిన్నవి, అలా చివరికి వెళ్తున్న కొద్ది ప్లానెట్ సైజ్ ఏమవుతుంది? పెద్దగా అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు అలాగా. ఓకే, అన్నిటికన్నా స్మాలెస్ట్ ప్లానెట్, అన్నిటికన్నా తేలికైన ప్లానెట్ ఇదే, లైటెస్ట్ ప్లానెట్. అన్నిటికన్నా లైటెస్ట్ ప్లానెట్, అన్నిటికన్నా స్మాలెస్ట్ ప్లానెట్. అలాగే దీనికి ఎటువంటి మూన్స్ కూడా లేవు. మూన్స్ మీన్స్ శాటిలైట్స్. ఓకే, నేచురల్ శాటిలైట్స్. ఏంటమ్మా? నేచురల్ శాటిలైట్స్. దేనికి శాటిలైట్స్ లేవమ్మా? మెర్క్యూరీకి. మెర్క్యూరీ గురించి మనం చదువుకునేటప్పుడు మెర్క్యూరీ గురించి మీరు చెప్పమంటే ఏమని చెప్పాలి? మెర్క్యూరీ సన్కి చాలా దగ్గరగా ఉంటుంది సార్. ఇట్ ఈస్ వెరీ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. సెకండ్, ఇట్ ఈస్ వెరీ లైటెస్ట్ ప్లానెట్, వెరీ స్మాల్ ప్లానెట్, ఇట్ హ్యాస్ నో మూన్స్ అని చెప్పాలి. తర్వాత 1 day 1 Mercury is equal to 176 ఎర్త్ డేస్. ఓకే, మెర్క్యూరీ 1 day కంప్లీట్ చేయాలంటే, మెర్క్యూరీ 1 day కంప్లీట్ చేయాలంటే ఎర్త్ ఎన్ని డేస్ కంప్లీట్ చేస్తుంది? సో డేస్ ఎలా వస్తాయి మనకి? తన చుట్టూ తాను తిరగడం వల్ల. తన చుట్టూ తాను తిరగడం ఏమంటాము? రొటేషన్. అయితే మెర్క్యూరీ ఒకసారి రొటేషన్ అయ్యేసరికి ఎర్త్ ఎన్నిసార్లు రొటేట్ అయిపోతుంది? అంటే దీని రొటేషన్ ఏంటి? చాలా స్లోగా ఉంటుంది. దీని రొటేషన్ ఎలా ఉంటుందమ్మా? చాలా స్లోగా ఉంటుంది. దేనికి రొటేషన్ చాలా స్లో ఉంటుంది? 1 day ఆర్ మెర్క్యూరీ ఈజ్ ఈక్వల్ టు ద 176 ఎర్త్ డేస్. ఓకే, తర్వాత ఓకే,
తర్వాత చూడమ్మా, మెర్క్యూరీ ఈజ్ ద సెకండ్ డెన్సియెస్ట్ ప్లానెట్. డెన్సిటీ అంటే ఏంటి? డెన్సిటీ అంటే ఏంటి? ప్లానెట్లో ఉండే అన్నీ కూడా దగ్గరగా ఉండము డెన్సిటీ అంటాము. సో అన్నిటికన్నా సెకండ్ డెన్సియెస్ట్ ప్లానెట్ ఏంటి అంటే మెర్క్యూరీ. ఫస్ట్ డెన్సియెస్ట్ ప్లానెట్ ఏంటో తెలుసా? ఎర్త్. అంతకన్నా డెన్సియెస్ట్ ప్లానెట్ మన సోలార్ సిస్టంలో ఏంటమ్మా? ఎర్త్. మరి ఫస్ట్ ఎర్త్ అయితే సెకండ్ ఏంటి? మెర్క్యూరీ. ఓకే, నెక్స్ట్ ఇట్ హ్యాస్ సర్ఫేస్ టెంపరేచర్ ఇంచుమించుగా సన్న చుట్టూ ఉన్న దానికి ఉంటుంది, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ మెర్క్యూరీ హ్యాస్ నో అట్మాస్ఫియర్, నో గ్యాసెస్ లైక్ ఆక్సిజన్. మెర్క్యూరీ పైన ఎటువంటి అట్మాస్ఫియర్ ఉండదు, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అయితే మెర్క్యూరీ అనే ప్లానెట్ ఉంది అని చెప్పేసి ఎవరు చెప్పారు అంటే, దాన్ని చూపించిన వాళ్ళు ఎవరు అంటే 17th సెంచరీలో గెలీలియో చూపించాడు. ఓకే, 17th సెంచరీలో. ఓకే, 1700 ఇయర్లో ఎవరు చూపించారమ్మా? గెలీలియో చూపించాడు. ఓకే, అలాగే మెర్క్యూరీ హ్యాస్ ద ఫాస్టెస్ట్ రివల్యూషన్. రొటేషన్ మాత్రం చాలా స్లో, రివల్యూషన్ మాత్రం చాలా స్పీడ్. తన చుట్టూ తాను తిరగడానికి చాలా టైం తీసుకుంటుంది, కానీ సన్ చుట్టూ మాత్రం చాలా స్పీడ్గా తిరిగేస్తుంది. ఎందుకు సన్ చుట్టూ స్పీడ్గా తిరిగేస్తుంది? సన్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి. ఎన్ని డేస్లో తిరిగేస్తుంది? మన ఎర్త్కి ఎన్ని డేస్ పడుతుంది? మన ఎర్త్కి సన్ చుట్టూ తిరగడానికి 365 డేస్ పడితే దీనికి ఓన్లీ 88 డేసే పడుతుంది. అర్థమైందా? కాబట్టి అన్నిటికన్నా ఫాస్టెస్ట్ రొటేషన్ ఉన్న ప్లానెట్ ఏంటమ్మా? ఫాస్టెస్ట్ రొటేషన్ ఉన్నది ఏంటంటే జూపిటర్. మరి స్లోయెస్ట్ రొటేషన్ ఉన్నది ఏంటి? మెర్క్యూరీ. ఫాస్టెస్ట్ రివల్యూషన్ ఉన్నది రివల్యూషన్. సన్న చుట్టూ స్పీడ్ తిరుగుతుంది, తన చుట్టూ తను స్లోగా తిరుగుతుంది. ఓకేనా? అర్థమైంది? ఆ పాయింట్స్ అర్థమయ్యా ఇక్కడ? సో మెర్క్యూరీ గురించి చదివేశాము. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ వీనస్. ఓకే, వీనస్నే రెడ్ ప్లానెట్, మార్నింగ్ స్టార్, బ్రైట్ ప్లానెట్, ఈవినింగ్ స్టార్, ఇన్ని పేర్లు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ ప్లానెట్. మన ఎర్త్కి దగ్గరగా ఉన్న మరొక ప్లానెట్, మన ఎర్త్ పక్కనే ఉన్న ప్లానెట్, మన ఎర్త్కి ట్విన్ ప్లానెట్ అంటాం. దీన్ని ఏమంటాము? ట్విన్ ప్లానెట్ ఆఫ్ ద ఎర్త్, వీనస్. అయితే సో వీనస్ ఈజ్ ద సెకండ్ డిస్టెన్స్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్. సన్ నుంచి ఎన్నో ప్లేస్లో ఉంది? సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద ఎర్త్. ఓకే, ఇట్ ఈస్ ఏ బ్రైటెస్ట్ ప్లానెట్. ఓకే, వీనస్ ఈజ్ ద హాటెస్ట్ ప్లానెట్. Venus has no water and oxygen on its surface. Venus is known as Earth's twin. ఎందుకంటే దానికి దీనికి సైజ్ ఇంచుమించుగా ఒకేలా ఉంటుంది, మాస్ ఒకేలా ఉంటుంది. ఎర్త్ ఎంత సైజు ఉందో వీనస్ కూడా అంతే సైజు ఉంటుంది. ఎర్త్కి ఎంత మాస్ ఉందో దీనికి అంతే మాస్ ఉంటుంది, అందుకే ఎర్త్ ట్విన్ అంటారు. ఓకే, వీనస్ సరౌండెడ్ బై ఏ థిక్ కల్డ్ కవర్, దేర్ ఫార్ ఇట్ నోన్ యాజ్ విలైడ్ ప్లానెట్. దీని చుట్టూ ఒక థిక్గా ఒక క్లౌడ్ కవర్ ఉంటుంది, మబ్బులతో కూడిన ఒక కవర్లా ఉంటుంది. దాని అందుకే విలైడ్ ప్లానెట్ అని పిలుస్తారు. అండ్ వీనస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్. అయితే వీనస్ పైన ఇంపార్టెంట్ బిట్స్ చెప్తాను చూడమ్మా. హాటెస్ట్ ప్లానెట్ ఫస్ట్ది, తర్వాత సెకండ్ ఏంటమ్మా? బ్రైటెస్ట్. ఫస్ట్ హాటెస్ట్ ప్లానెట్, సెకండ్ ఏంటమ్మా? బ్రైటెస్ట్ ప్లానెట్, సెకండ్ బ్రైటెస్ట్ ప్లానెట్. థర్డ్ ఎర్త్స్ ట్విన్ అని కూడా దేన్ని పిలుస్తారు? వీనస్. తర్వాత ఫోర్త్ విలైడ్ ప్లానెట్, ఏమని పిలుస్తారు? దీని చుట్టూ కూడా క్లౌడ్స్ ఉంటాయి, అందుకే విలైడ్ ప్లానెట్స్ అని పిలుస్తారు. ఇంకా మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్. చూసారా ఎర్త్కి ఎన్ని పేర్లు ఉన్నాయో? ఎర్త్ పైన వీనస్కి ఎన్ని పేర్లు ఉన్నాయో? అయితే వీనస్ పైన ఏముండవు? వాటర్ ఉండదు, ఆక్సిజన్ ఉండదు. ఓకే, సో హాటెస్ట్ ప్లానెట్, బ్రైటెస్ట్ ప్లానెట్. మరి ఎర్త్ ట్విన్ అంటే ఎర్త్ లాగే ఉండే ప్లానెట్. ఎర్త్ ఎంత సైజు ఉందో వీనస్ కూడా అంతే సైజు ఉంటుంది. విలైడ్ ప్లానెట్, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్. ఇందులో ఏది క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ ఏం పెట్టాలి? వీనస్. విచ్ ప్లానెట్ ఈజ్ నియరెస్ట్ టు ద సన్?
చెప్పాలి ఆన్సర్, చెప్పాలి. అందరూ పడుకున్నారేంటి? చెప్పాలి. వెరీ గుడ్. మెర్క్యూరీ. నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్, మెర్క్యూరీ. సెకండ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్, వీనస్. నియరెస్ట్ ప్లానెట్ టు ద ఎర్త్, వీనస్. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్. నెక్స్ట్ ఎర్త్ ట్విన్, హాటెస్ట్ ప్లానెట్, బ్రైటెస్ట్ ప్లానెట్. చూసారా వీనస్కి ఎన్ని పేర్లు ఉన్నాయో. అలాగే వెలాయిడ్ ప్లానెట్ వీనస్. ఇందులో ఏది అడిగినా వీనస్ వీనస్ వీనస్, ఎర్త్కి దగ్గరగా ఉన్న ప్లానెట్. సెకండ్ ప్లానెట్ ఫ్రమ్ ద ఎర్త్. ఇప్పుడు థర్డ్ ప్లానెట్, అవర్ ఓన్ ప్లానెట్ ఏంటి? ఎర్త్. ఈ ఎర్త్ గురించి చాలా డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటాం. ప్రజెంట్ సోలార్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని తెలుసుకుంటున్నాం. చూడండి అమ్మా, ఎర్త్ ఈజ్ ద థర్డ్ ప్లానెట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్. సన్, సన్ నుంచి మూడో ప్లానెట్. ఇట్ ఈస్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ ప్లానెట్. ప్లానెట్స్ అన్నిట్లో పెద్ద ప్లానెట్ జూపిటర్. గుర్తుపెట్టుకోండి ఏంటమ్మా, ప్లానెట్స్ అన్నిట్లో పెద్ద ప్లానెట్ జూపిటర్. అయితే మన ఎర్త్ ఎన్నో పెద్ద ప్లానెట్ తెలుసా? ఫిఫ్త్ లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. అండ్ ద ఎర్త్ ఈజ్ tilted 23.5 degrees on its axis and rotates 1 degree in 4 minutes. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఎర్త్ అనేది 20 degreesతో 23 degrees and half అంటే ఇలా రొటేట్ అవ్వదు. ఇప్పుడు బాల్ ఉందా, ఆ అదే బాల్ని తీసుకుంటే ఆ బాల్ గ్లోబ్ ఎప్పుడైనా చూసారా? ఆ గ్లోబ్ ఇలా నిలువుగా ఉంటుందా, ఇలా క్రాస్గా ఉంటుందా? గ్లోబ్ ఎప్పుడైనా చూసారా? గ్లోబ్ ఎలా ఉంటుంది? ఇలా క్రాస్గా మీరు పెడతారు. మన టేబుల్స్ మీద పైన ఉన్న గ్లోబ్ ఉంటుంది కదా, ఆఫీస్ రూమ్లో చూస్తారు మీరు. నా ఆఫీస్కి వచ్చేటప్పుడు ఆ గ్లోబ్ ఇలా ఉంటుంది. ఎందుకు ఇలా స్ట్రైట్గా పెట్టకుండా ఇలా క్రాస్గా పెట్టారు? 23.5 degrees దాని యాక్సిస్ మీద తన చుట్టూ తాను తిరుగుతుంది అన్నమాట ఎర్త్. ఎర్త్ అనేది ఏంటమ్మా 23.5 degrees. ఇలా స్ట్రైట్గా ఉండి 90 degrees ఇలా కొంచెం తిప్పితే ఏమవుతుంది? కొంత యాంగిల్ వస్తుంది. ఆ యాంగిల్ అంత 23.5 degrees యాంగిల్తో ఏం చేస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతుంది, రొటేట్ అవుతుంది. ఎలా రొటేట్ అవుతుందంటే 4 minutesకి 1 degree రొటేట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అమ్మా. 4 minutesకి ఎంత రొటేట్ అవుతుంది? 1 degree రొటేట్ అవుతుంది. 4 minutesకి 1 degree రొటేట్ అవుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. 4 minutesకి 1 degree రొటేట్ అవుతుంది. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ 4 minutes 1 degree రొటేట్ అవుతుంది. సో ఎంత యాక్సిస్తో ఎంత రొటేషన్లో ఉంటుందంటే 23.5 degrees. తర్వాత ఇట్ టేక్స్ 23 hours 56 minutes టు రొటేట్ ఆన్ ఇట్స్ యాక్సిస్. అయితే ఆ యాక్సిస్లో తిరుగుతుందని చెప్పాం కదా, యాక్సిస్లో తిరిగినప్పుడు మొత్తము ఎంత టైం తీసుకుంటుంది అంటే ఎవ్రీ 4 minutesకి 1 degree తీసుకుంటుంది. అలా మొత్తం ఎన్ని డిగ్రీస్ తిరగాలి? కంప్లీట్ యాంగిల్ ఎంత? మరి 360 degrees కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే 23 hours 56 minutes. 1 degreeకి 4 minutes. 1 degree తిరగడానికి 4 minutes తీసుకుంటే అలా 360 degrees తన చుట్టూ తాను తిరగడానికి. అంటే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇలా తిరిగిపోయి ఇక్కడ తిరిగేసానంటే నేను ఎన్ని డిగ్రీస్ తిరిగాను? అలా తన చుట్టూ తాను తిరగడానికి 4 minutesకి 1 degree చొప్పున తిరుగుతూ 360 degreesని కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందంటే 1 day అంటాం దాన్నే. ఎంత? 23 hours 56 minutes. 23 hours 56 minutes. 23 hours 56 minutes తన చుట్టూ తాను తిరగడానికి, రొటేషన్ అవ్వడానికి. మరి సన్ చుట్టూ తిరగడానికి, రివల్యూషన్ అవ్వడానికి, సన్ చుట్టూ తిరగడానికి ఏమంటాము? రివల్యూషన్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే 365 days 5 hours 48 minutes. 365 days 5 hours 48 minutes టు రివాల్వ్ అరౌండ్ ద సన్. సన్ చుట్టూ తిరగడానికి ఇంత టైం తీసుకుంటుంది. ఓకే, రొటేషన్ టైం ఎంత? 23 hours 56 minutes. రివల్యూషన్ టైం ఎంత? వెరీ గుడ్. నెక్స్ట్, ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ ద వాటర్ ప్లానెట్, బ్లూ ప్లానెట్, డెన్సియెస్ట్ ప్లానెట్. ఓకే, ఎర్త్ పైన వాటర్ ఉంది కాబట్టి దీన్ని వాటరీ ప్లానెట్ అంటారు. మన ఎర్త్ అంతా బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఎందుకు బ్లూ కలర్లో కనిపిస్తుంది? వాటర్ ప్లానెట్. అలాగే బ్లూ ప్లానెట్, వాటర్ ప్లానెట్, బ్లూ ప్లానెట్. మన ఎర్త్ అనేది వాటర్ ప్లానెట్, బ్లూ ప్లానెట్. ఓకేనా? అండ్ ఎర్త్ ఈస్ ద ఓన్లీ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ దట్ సపోర్ట్స్ లైఫ్ డ్యూ టు ద presence of oxygen gas.
ఓకే, మనం బతుకుతున్నాము అంటే కారణం ఏంటి? ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది ఇచ్చే ఒకే ఒక ప్లానెట్ ఏంటమ్మా? ఎర్త్. అందువల్ల ఎర్త్ పైన మనకేంటి ఉంది? యానిమల్స్ అందరికీ ఏంటి ఉంది? లైఫ్ ఉంది. ఓకే, సో ఎర్త్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఎర్త్ని ఏమేమి పిలుస్తారంటే డెన్సియెస్ట్ ప్లానెట్. ఏమని పిలుస్తారు? డెన్సియెస్ట్ ప్లానెట్, వాటర్ ప్లానెట్, బ్లూ ప్లానెట్, డెన్సియెస్ట్ ప్లానెట్. ఓకే, ఇవన్నీ కూడా ఎర్త్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఓకేనా? ఎర్త్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అందరికి అర్థమయ్యా? సో ఎర్త్ రొటేషన్ టైంకి ఏంటమ్మా? ఓకే, 23 hours 56 minutes. Revolution time? Another names of earth? Water planet, water planet, blue planet, densiest planet. Okay, it is the third planet from the sun and fifth largest planet, and it rotates 1 degree for every 4 minutes, and it takes 365 days, 5 hours, 48 minutes to revolution, and 23 hours, 56 minutes to complete 360 degrees means 1 day. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ వీటి గురించి, సన్ ఎర్త్ గురించి. ఇంకా ఉన్నాయి ఎర్త్ గురించి. తర్వాత సోలార్ సిస్టమ్ అంతా అయిపోతే ఎర్త్ గురించి డీటెయిల్డ్గా చెప్పుకుంటాము. దానిపై లాటిట్యూడ్స్ ఉంటాయి, లాంగిట్యూడ్స్ ఉంటాయి, అవన్నీ చెప్పుకుంటాము. ఎర్త్ గురించి ఇంకా ఉంది, ఇంకా అయిపోలేదు. బట్ సోలార్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎర్త్ గురించి చెప్పేశాము. అయితే ఈ ఎర్త్కు ఉండే ఒకే ఒక శాటిలైట్ మూన్. ఎర్త్కు ఉండే ఒకే ఒక శాటిలైట్ ఏంటమ్మా? ద వన్ అండ్ ఓన్లీ శాటిలైట్ ఈజ్ మూన్. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందామా మూన్ గురించి? సో మూన్ గురించి తెలుసుకుందాం. మనకి ప్రతిరోజు నైట్ కనిపిస్తుంది, చాలా అందంగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. చిన్నప్పుడు మన పేరెంట్స్ మూన్ చూపించే ఫుడ్ తినిపిస్తారు. ఓకే, అటువంటి మూన్ మన ఎర్త్కు ఉన్న నేచురల్ శాటిలైట్. మన ఎర్త్ చుట్టూ అది తిరుగుతుంది. మనం సన్ చుట్టూ తిరిగితే మన చుట్టూ మూన్ తిరుగుతుంది. ఓకే, అయితే మూన్ ఈజ్ ద ఓన్లీ నేచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్. మీ అందరికీ తెలుసా? వింటున్నారా? లిజన్ ఎవ్రీవన్, ఆల్ ఆఫ్ అసలు క్లాస్ చెప్పినంత వరకు నేను చెప్పిన ప్రతి పాయింట్ని మీరు వినాలి. తర్వాత ఇప్పుడు ఈ క్లాస్ పైన నేను బిట్స్ అడుగుతాను. బిట్స్ అడిగేటప్పుడు నేను క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాను. ఆన్సర్స్ ఎవరు చెప్పాలి? మీరే చెప్పాలి. చూస్తాను ఎంతమంది చెప్తారో. నెక్స్ట్, ద మ్యాక్సిమం డిస్టెన్స్ ఆఫ్ ద మూన్ ఫ్రమ్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ అపోజీ అండ్ ద మినిమం డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ పెరిగి. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఇది ఎర్త్ అమ్మ. ఇదేంటిది? ఇది ఎర్త్. ఈ ఎర్త్ చుట్టూ ఏం తిరుగుతుంది? మూన్ తిరుగుతుంది. మూన్ కూడా ఎలా తిరుగుతుంది? ఏ ఆర్బిటాల్లో తిరుగుతుంది? మనం సన్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిటాల్లోనే తిరుగుతున్నాము. మూన్ కూడా మన చుట్టూ ఎలా తిరుగుతుంది? ఎలిప్స్లోనే తిరుగుతుంది. అయితే ఎలిప్స్లో తిరిగినప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఎలిప్స్ కదా, మధ్యలో సన్ ఉంది కదా, ఆ మధ్యలో ఎర్త్ ఉంది కదా, ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతుంది కదా. అయితే ఈ ఎర్త్ చుట్టూ మూన్ తిరిగేటప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి మనకి మూన్ చాలా దగ్గరగా ఉంది. అవునా? కనిపించింది అందరికీ? ఒకసారి మూన్ చాలా దూరంగా ఉంది. ఫస్ట్ మూన్ ఇక్కడ ఉంది, తర్వాత మూన్ ఇక్కడికి వచ్చింది. వీటినే మనకి అమావాస్య, పౌర్ణమి అని చెప్తాము. మనకి మూన్ చాలా పెద్దగా, చాలా బ్రైట్గా ఎప్పుడు కనిపిస్తుంది? దగ్గరగా ఉన్నప్పుడు. దూరంగా ఉన్నప్పుడు చీకటిగా కనిపిస్తుంది. అలా ఈ గ్యాప్లో ఉన్నప్పుడు సగం కనిపిస్తుంది. అయితే ఎర్త్కి దగ్గరగా ఉన్నప్పుడు ఏంటి? మూన్. ఓకే, ద మ్యాక్సిమం డిస్టెన్స్ అంటే ఏంటి? దూరంగా ఉన్నప్పుడు. మినిమం డిస్టెన్స్ అంటే ఏంటి? దగ్గరగా ఉన్నప్పుడు. ఇలా దగ్గరగా ఉన్నప్పుడు ఈ మినిమం డిస్టెన్స్ ఏమంటాము అంటే, దగ్గరగా ఉండేదాన్ని పెరిగి అంటాము, దూరంగా ఉన్నదాన్ని అపోగి అంటాము. పెద్దగా లాంగ్ డిస్టెన్స్ ఉంటే దాన్ని ఏమంటామమ్మా? అపోగి. APOGEE, అపోగి అంటే మ్యాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ ఎర్త్. మినిమం డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ ఎర్త్ ఈస్ కాల్డ్ పెరిగి. ఇప్పుడు అందరికీ అర్థమైందా? అపోగి అంటే ఏంటో అర్థమైందా? పెరిగి అంటే ఏంటో అర్థమైందా? మరి సెకండ్ బిట్ అందుకే ఇంపార్టెంట్, అడుగుతాడు. ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ ఎర్త్ ఈజ్ కాల్డ్ ఆప్షన్ ఏ పెరిగి, ఆప్షన్ సి అపోగి, ఆప్షన్ సి కార్నియా, ఆప్షన్ డి రివల్యూషన్ అని అంటాడు. ఏమైనా ఆలోచిస్తాడు.
ఇప్పుడు ఇందులో ఏమవుతుంది ఆన్సర్? పెరిగి అవుతుంది. అపోగి అంటే మ్యాక్సిమం డిస్టెన్స్. ఓకే, ఎర్త్కి మూన్కి వింటున్నారా? ఎర్త్కి మూన్కి మన చంద్రుడికి మన భూమికి మధ్య గల దూరం ఎక్కువగా ఉంటే ఆ ఎక్కువ దూరాన్ని ఆ మ్యాక్సిమం డిస్టెన్స్ని ఏమంటారు? మరి దగ్గరగా ఉన్న డిస్టెన్స్ని ఏమంటారు? పెరిగి. వింటున్నారా? పెరిగి అంటే వాట్ ఈస్ పెరిగి? ఇట్ ఈస్ ఏ మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్, ఎర్త్ అండ్ మూన్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్? అపోగి. కిందకి రా నువ్వు. ఓకే, అర్థమైందా? సో అందరికి అర్థమైందా వాట్ ఈస్ అపోగి, వాట్ ఈస్ పెరిగి? నెక్స్ట్, మాన్స్ హైజెన్స్ ఈజ్ ద మూన్స్ టాలెస్ట్ మౌంటైన్ విత్ ద హైట్ ఆఫ్ 18046 feet. దట్ ఈస్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద మౌంటైన్, మౌంట్ ఎవరెస్ట్. మన ఎర్త్ పైన మౌంట్ ఎవరెస్ట్ హైయెస్ట్ ఏంటి? హైయెస్ట్ పీక్ ఏంటి మన ఎర్త్ పైన? మన ఎర్త్ పైన పెద్ద హైయెస్ట్ పీక్ మౌంట్ ఎవరెస్ట్. హైయెస్ట్ పీక్ ఏంటి? మరి అలాగే మూన్ పైన కూడా ఒక హైయెస్ట్ పీక్ ఉందంట. ఆ పీక్ పేరు ఏంటంటే మాన్స్ హైజెన్స్. మాన్స్ హైజెన్స్. మాన్స్ హైజెన్స్. దాని హైట్ ఎంత ఉంటుంది అంటే 18046 feet. ఓకేనా? ఫీట్స్లో ఇచ్చారు. నెక్స్ట్ తర్వాత, మూన్ హ్యాస్ నో అట్మాస్ఫియర్ అండ్ నో సౌండ్. అట్మాస్ఫియర్ లేకపోతే అక్కడ ఏముండదు తెలుసా? సౌండ్ ఉండదు. మూన్ పైన మీరు నేను మాట్లాడుకుంటే మీరు మాట్లాడింది నాకు వినిపించదు, నేను మాట్లాడింది మీకు వినిపించదు. ఎందుకు వినిపించదు అంటే మూన్ పైన ఏముండదు. ఆ సౌండ్ ట్రావెల్ చేయాలంటే ఏముండాలంటే ఎయిర్ ఉండాలి. సౌండ్ ట్రావెల్ చేయాలంటే ఏముండాలి? ఎయిర్ ఉండాలి. మూన్ పైన ఎటువంటి ఎయిర్ ఉండదు కాబట్టి ఎవరు మాట్లాడుకున్నది వినబడదు. ఓకే, తర్వాత డే టైంలో మూన్ టెంపరేచర్ 100 degrees Celsius అయితే నైట్ టైంలో ఎంత ఉంటుంది అంటే -180 degrees. -180 degrees అంటే చాలా చలి. మనకి 0 degrees దాటితే చలి అయిపోతుంది. అలాంటిది -180 degrees అంటే చాలా చలి వేసేస్తుంది నైట్ టైం. మార్నింగ్ టైం మాత్రం 100 degrees Celsius ఉంటుంది. ఓకే, ఇంచుమించుగా. నెక్స్ట్, ద సైజ్ ఆఫ్ ద మూన్ ఈజ్ 1/4 సైజ్ ఆఫ్ ద ఎర్త్. మనకంటే ఎన్ని టైమ్స్ చిన్నది మూన్? 4 times చిన్నది. ఎన్ని టైమ్స్ చిన్నది? 4 times చిన్నది. 1/4 part మనలో. ఓకే, మన ఎర్త్ని 4 parts చేస్తే అందులో ఒక పార్ట్ ఎంత ఉంటుందో ఆ ఒక పార్టే మూన్. మనకన్నా ఎన్ని టైమ్స్ చిన్నది మూన్? 4 times చిన్నది. ఇప్పుడు అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ 1.3 seconds. ఓకే, మూన్ నుంచి ఎర్త్కి లైట్ వస్తుంది. సార్ మూన్ నుంచి ఎర్త్కి లైట్ ఎలా వస్తుంది సార్? మూన్ అనేది లూమినస్ బాడీయా? లూమినస్ బాడీయే, లైటింగ్ ఇస్తుంది. మూన్కి ఎక్కడి నుంచి వస్తుంది ఆ లైటింగ్? సన్ నుంచి వచ్చిన లైట్ని మూన్ అబ్జార్బ్ చేసుకొని ఆ లైటింగ్ మనకి నైట్ టైం ఇస్తుంది. ఎవరు? మూన్ ఇస్తుంది. అలాగా మూన్ నుంచి మన ఎర్త్కి లైట్ వస్తుంది కదా, సన్ నుంచి కూడా వస్తుంది. సన్ నుంచి లైట్ రావడానికి ఎంత టైం పడుతుంది? 8 minutes 30 seconds. 8 minutes 30 seconds. ఎక్కడి నుంచి? సన్ నుంచి ఎర్త్కి రావడానికి. అలాగే మూన్ నుంచి ఎర్త్కి రావడానికి ఎంత టైం పడుతుంది అంటే లైట్ ఎంతమ్మా? 1.3. 1 సెకండ్కి కొంచెం ఎక్కువ. అంటే ఇలా చిటికేసే లోపు ఏమవుతుంది? మూన్ నుంచి లైట్ వచ్చింది. ఎందుకంటే మనకు చాలా దగ్గరగా ఉంది మూన్. ఓకే, సన్ చాలా దూరంగా ఉంది, అందుకే చాలా స్పీడ్గా లైట్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ బిట్, అండర్లైన్ చేసుకోండి. 1.3 seconds. తర్వాత, గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద మూన్ ఈజ్ 1/6 of the ఎర్త్. గ్రావిటేషన్ పుల్ ఎంతమ్మా? 1/6 of the ఎర్త్. సో అంటే మీరు ఎప్పుడైనా మూన్ పైన నడిచే వాళ్ళని చూసారా? డిస్కవరీ ఛానల్లో వస్తుంది. మూన్ పైన 1 feet చాలా ఎక్కువ పడుతుంది. మనం ఎంత ఫీట్ పెడితే అక్కడ పెద్ద ఫీట్ పడుతుంది. గాల్లో తేలుకుంటూ నడవచ్చు అక్కడ. ఎందుకంటే మూన్కి ఏంటి? గ్రావిటీ చాలా తక్కువ. ఓకే, మనకంటే ఎంత తక్కువ అంటే 6 times తక్కువ. ఓకే, ఇప్పుడు నా వెయిట్ 60 kgs అనుకోండి. దేనిపైన? ఎర్త్ పైన. మూన్ పైన ఎంత అయిపోతుంది తెలుసా? 60/6 ఎంత? 10 kgs అయిపోతుంది. నా వెయిట్ తగ్గిపోతుంది అక్కడ. ఎందుకు తగ్గిపోద్ది అంటే మూన్కి గ్రావిటీ
తక్కువ. ఎన్ని టైమ్స్ తక్కువ ఎర్త్ కంటే? 1/6 పార్ట్, అంటే 6 టైమ్స్ తక్కువ. మన ఎర్త్ కంటే ఎంత తక్కువ? 6 టైమ్స్ తక్కువ. ఓకే, తర్వాత ద స్టడీ ఆఫ్ మూన్ ఈజ్ కాల్డ్ సెలనాలజీ. ఓకే, స్టడీ ఆఫ్ మూన్ ఏమని పిలుస్తారు? ఆ స్టడీ ఆఫ్ యూనివర్స్ కూడా చెప్పుకున్నామేంటి? ఆస్ట్రానమీ. యూనివర్సిటీ గురించి చదివే సైన్స్ని ఆస్ట్రానమీ అంటే, మూన్ గురించి చదివే సైన్స్ని ఏమంటారు? సెలనాలజీ అంటారు. మూన్ గురించి చదివే సైన్స్ని ఏమంటారు? సెలనాలజీ అంటారు. మూన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫాజిల్ ప్లానెట్. మూన్ ఇంకేం పిలుస్తారు? ఫాజిల్ ప్లానెట్ అని పిలుస్తారు. అయితే మన ఇండియా ఇస్రో చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఓకే, ఈ 3 కూడా ఏంటి లాంచ్ చేసింది. చాలా ఇంపార్టెంట్. చంద్రయాన్ 1 ఎప్పుడు లాంచ్ చేసింది అంటే మూన్ పైకి 2008లో. ఎక్కడి నుంచి అంటే శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి. ఓకే, శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది తెలుసా? అది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ నుంచి చంద్రయాన్ 1 2008లో మన ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది. గుర్తుపెట్టుకోండి. తర్వాత 2008 తర్వాత 2019లో మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత చంద్రయాన్ 2ని మరలా ఎక్కడి నుంచి షార్ అంటాము, SHAR. ఓకే, శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్. ఓకే, దీని నుంచి చంద్రయాన్ 2 ఎక్కడుందంటే ఏపీలో ఉంది. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. తర్వాత చంద్రయాన్ 3ని మాత్రం ఎక్కడి నుంచి లాంచ్ చేసిందంటే 14 జూలై 2003లో లాంచ్ చేసింది. ఈ ఫస్ట్ 2 ఫెయిల్ అయిపోయి చంద్రయాన్ 3 మాత్రం సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. ఓకే, చంద్రయాన్ 3 మాత్రం సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. ఓకే, ఇది ఎక్కడి నుంచి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో ఇది కూడా శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషనే. ఓకే, శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్కి మరొక పేరేంటమ్మా? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడుంది? ఏపీలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. దానికి మరో పేరేంటి? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇవన్నీ ఎవరి కంట్రోల్లో పనిచేస్తాయి? ఇస్రో కంట్రోల్లో పనిచేస్తాయి. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, కాబట్టి తర్వాత మరలా ద మిషన్ మేడ్ ఇండియా 4th కంట్రీ టు సక్సెస్ఫుల్లీ ల్యాండ్ ద మూన్. ఓకే, మొదటి 2 కూడా ఫెయిల్ అయిపోయాయి. చంద్రయాన్ 1 ఫెయిల్ అయిపోయింది, చంద్రయాన్ 2 ఫెయిల్ అయిపోయింది. కానీ చంద్రయాన్ 3 మాత్రం సక్సెస్ అయిపోయింది. ఓకే, అలా 3 టైమ్స్. ఫస్ట్ టైం ఎప్పుడో 2008, సెకండ్ టైం 2023, సెకండ్ టైం 2019, థర్డ్ టైం 2023లో. 3 కూడా ఎక్కడి నుంచి? ఏ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి. ఈ రాకెట్ లాంచింగ్ స్టేషన్ పేరేంటి? శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడుంది? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఉంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎవరి కంట్రోల్లో పనిచేస్తుంది? ఇస్రో అండర్లో పనిచేస్తుంది. ఓకే, ఇలా మూన్ పైకి మన ఇండియా నుంచి చంద్రయాన్ 1, 2, 3 3 కూడా లాంచ్ చేస్తాం. చంద్రయాన్ 4కి రెడీ అవుతున్నాం మనం. ఓకే, చంద్రయాన్ 1 ఎప్పుడు? చంద్రయాన్ 2 ఎప్పుడు? 2019. చంద్రయాన్ 3 ఎప్పుడు? 2023. ఇదే 2023లో మనం మరొకటి కూడా చేసామేంటి? సన్ పై కూడా పంపించాము. ఏంటి దాని పేరేంటి? ఆదిత్య L1. ఓకేనా? మన ఇస్రో ఎంత గ్రేట్! ప్లానెట్స్ పైకే ఏంటి పంపిస్తుంది? శాటిలైట్స్ని పంపిస్తుంది, రాకెట్స్ని పంపిస్తుంది. ఓకే, సో ఎంతవరకు మనం చెప్పుకున్నాము అంటే మూన్ వరకు చెప్పుకున్నాము. ఈ మూన్ వరకు చాలా బిట్స్ డిస్కస్ చేసాము. బ్రైటెస్ట్ ప్లానెట్, రెడ్ ప్లానెట్, బ్లూ ప్లానెట్, డెన్సెట్ ప్లానెట్, సెకండ్ డెన్సెట్ ప్లానెట్, వాటర్ ప్లానెట్, ఇలా చాలా విషయాలు తెలుసుకున్నాము. గ్యాలక్సీ, మిల్కీ వే, IC1011, ఇలా ఆస్ట్రానమీ, ఇలా చాలా చెప్పుకున్నాం కదా. ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ మీకు మైండ్లో ఉన్నాయి కదా, బుక్లో నోట్ చేసుకున్నారు కదా, పెన్సిల్తో అండర్లైన్ చేసుకున్నారు కదా. ఇవన్నీ మీరు చక్కగా చదివితే నెక్స్ట్ క్లాస్లో నేను కొన్ని బిట్స్ అడుగుతాను. బిట్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ ఐ విల్ టెల్ ద సెకండ్ క్లాస్ అయిపోయిన తర్వాత థర్డ్ క్లాస్లో ఎర్త్ గురించి చెప్తాను. 3 క్లాసెస్తో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, చెప్పినంత వరకు మెటీరియల్ అంతా ఆ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు చదవాలి.
ఆన్లైన్లో వింటున్న వాళ్ళు కూడా మీరు ఆ మెటీరియల్ పక్కనే పీడిఎఫ్ ఉంటుంది, పీడిఎఫ్ మీద క్లిక్ చేసి అవన్నీ క్లియర్గా డీటెయిల్గా చదవాలి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.